ప్రార్థన. ఆకలి ఎక్కడ ఉంటుందో ఆహారము అక్కడే ఉంటుంది. ఎక్కడ ఆహారం ఉంటుందో అక్కడ ఆకలి ఉండి తీరాలి. ఆకలి బాధకు గురి కావడం అంటే తినడంతో పొట్ట నింపుకోవడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించగలగడమే. ఆకలి అంటే ఏంటి? మన ఆత్మకు ఎంతో ఆకలి ఉంది. ఇది పత్రిజీ కూడా చెప్పారు. ఆత్మకు అనంతమైన ఆకలి అని చెప్పారు. ఆత్మకు అంటే మన దివ్యత్వానికి ఇంకా కూడా జ్ఞానం కావాలి 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 అని అనిపిస్తుంది ఆత్మకు. కాబట్టి ఆత్మకు ఆకలి అనేది ఉంది మన లోపల. ఎందుకంటే మనం ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ద్వంద్వత్వపు ఆట ఆడుతూ మన దివ్యత్వాన్ని మనం మర్చిపోయాం. భౌతికంగా భగవంతుడిని వెతుకుతూ ప్రార్థనలు చేస్తూ భౌతికంగా డిపెండెన్సీలో ఉన్నాం అన్నమాట. అంటే దేవుళ్ళు మన క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఎవరైనా కానీ హిందూ అయినా అందరూ వారి వారి దేవుళ్ళను ప్రార్థనలు చేస్తూ కోరికలు కోరుతూ ఆ పాపాలను కడిగేయమని ఇలా మనం వేడుకుంటూ ఉన్నాం. డిపెండెన్సీలో ఉన్నాం కదా. అయితే ఇలా ఎన్నో జన్మలు ఇలా గడిపేస్తాం మనం డిపెండెన్స్లో. ఆ మాస్టర్స్ వచ్చి వాళ్ళు ఎంతో ఆత్మజ్ఞానాన్ని వాళ్ళ ఆత్మను వాళ్ళు తెలుసుకుని మనకి కూడా జ్ఞానాన్ని ఇచ్చి ఒక బైబిల్ ద్వారా ఒక ఖురాన్ ఒక భగవద్గీత ఇవన్నీ చదివితే తెలుస్తుంది కదా దాని యొక్క అంతరార్థం. వేదాలు శాస్త్రాలు ఇవన్నీ అదే చెప్తున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? అవేమీ వాళ్ళు చెప్పిందంతా వదిలేసి వాళ్ళని మాత్రమే ప్రార్థనలు చేస్తూ వాళ్ళని పూజిస్తూ వాళ్ళని అడుగుతూ ఉన్నాం. ఓ భగవంతుడా నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు దేవుడు అని చెప్పేసి ఆ దేవుళ్ళని ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు పూజించుకుంటూ ప్రార్థించుకుంటూ ఇలా మనం చేస్తున్నాం అనమాట. ఆకలి ఎక్కడ ఉందో ఆహారం అక్కడే ఉంది. మనకి ఆత్మకు ఆకలి ఉంది. ఆత్మ ఎప్పుడు కూడాను తనతో అనుసంధానం అవ్వమని మనకెప్పుడు చెబుతూ ఉంది మన మనస్సుకి. ఆ ఆత్మ ఎప్పుడు తన వైపు మన మనస్సుని మన దృష్టిని మరల్చుకోమని అది చెప్తూ ఉంది. ఎందుకంటే ఆత్మకు ఆకలిగా ఉంది. ఆత్మ బందీగా ఉంది మన వ్యామోహాలకి మన మనస్సుకి మన యొక్క అహంకి వాటికి మన ఆత్మ బందీగా ఉంది మన దేహాల్లో కదా. కాబట్టి ఇన్ని జన్మల్లో మనం మన ఆత్మను మర్చిపోయాం మాయలో పడి. కాబట్టి ఆ ఆత్మకు ఆకలి ఉంది. జ్ఞానం కావాలి. జ్ఞానం జ్ఞానం జ్ఞాన సంపద ఆ జ్ఞాన నిధి అనేది మనం సంపాదించుకోవాలన్నమాట. అంటే నేనే భగవంతుడు, నేనే దేవుడు, నేనే ఆత్మ, నేనే అనంతమైన శక్తిని, నేను కాంతిని, నేను ప్రేమను అని చెప్పేసి మనం ఎప్పుడైతే అప్పుడు మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఆత్మకు ఆకలి అనేది తీరుతుంది. జ్ఞానం అనేది మనకు లభిస్తుంది. ఆ ధ్యానం ద్వారా శ్వాస మీద ధ్యాస పెట్టి గంటలు గంటలు మనం ధ్యానం చేసేటప్పుడు సామూహిక ధ్యానాల్లో ఇలా మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ శూన్య స్థితిని ఆ నథింగ్నెస్లోకి మనం వెళ్తాం కదా. అప్పుడు మనకి ఆకలి అనేది తీరుతుంది. లేదంటే ఆకలి ఏం ఆకలి? ఈ బాహ్య ప్రపంచంలో ఆకలి ఉంటుంది. మనసుకు ఆకలి తీరదు. కోరికలు అనేవి అనంతంగా ఉంటూనే ఉంటాయి. కోరికలు పుడుతూనే ఉంటాయి. అవి తీర్చుకున్న కొద్దీ ఇంద్రియ సుఖాలు అనేవి ఎప్పటికీ కూడా తృప్తి పడవు. ఇంద్రియాలు వాటికి ఇంకా కోరికలు ఉంటాయి. ఇంద్రియ సుఖాలు అనుభవించాలని, భోగభాగ్యాలు అనుభవించాలని అలాగా. కాబట్టి ఆత్మకి ఆకలి ఉందన్నమాట. ఎన్నో జన్మలు ఇక్కడ మనము తీసుకుంటూ అలా భౌతికవాదాన్ని పెంచుకుంటూ భౌతిక సుఖాల కోసం ఇవన్నీ మనం చేస్తున్నామే తప్ప ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోలేదు. ఆత్మతో అనుసంధానం కాకపోవడం వలన ఆత్మకు ఆకలి ఉంది. కాబట్టి ఆహారం అక్కడే ఉంది. మన ఆత్మకి ఏదైతే ఆకలి ఉందో ఆహారం కూడా ఎక్కడే ఉంది. మన అంతరంగం లోపలికి మన మనస్సును మళ్లించుకున్నట్లయితే మన మనస్సును మన ఆత్మతో అనుసంధానం చేసుకుంటే అప్పుడు ఆత్మానుభూతిలో ఆ దివ్యత్వాన్ని మనం అనుభూతి చెంది ఆ దివ్య ప్రేమను ఆ దివ్యామృతాన్ని మనం చక్కగా మనం గ్రోలినప్పుడు ఆకలి అనేది తీరుతుంది ఆత్మకు. ఎక్కడ ఆహారం ఉంటుందో అక్కడ ఆకలి ఉండి తీరాలి అంటున్నారు. ఇప్పుడు ఎక్కడైతే ఆహారం మన దివ్యత్వం అనేది మన లోపలే ఉంది కదా. మరి మనకి మన దివ్యత్వం ఏం చేస్తుంది? మనల్ని నన్ను తెలుసుకో, నాతో అనుసంధానం అవ్వు, నన్ను చూడు, నా వైపు తిరుగు, నీ దృష్టిని నీ అంతరంగం వైపు తిప్పుకో అని మన దివ్యత్వం అనేది మనల్ని ఎప్పుడు కూడా పిలుస్తూ ఉంటుంది అంతర్వాణి. కానీ మనమే వినట్లేదు మన హృదయాన్ని. మన మనస్సును ఎప్పుడు కూడాను ఈ భౌతికతలోకి ఈ యొక్క విషయ వాసనలలోకి విషయాశక్తి మనకి విషయాశక్తి. ఎందుకంటే విషయాలు కావాలి.
ఈ ప్రపంచంలో ఎవరి జీవితాల్లో ఏం జరుగుతుంది ఇదంతా మనకు కావాలి తప్ప మన అంతరాత్మతో మనం అనుసంధానం అవ్వాలి, మన దివ్యత్వాన్ని మనం గ్రోలాలి, మన దివ్య ప్రేమను మనం పొందాలి, మన దివ్యత్వంలో మనం హాయిగా ఉండాలి అని మనకు ఆకలి అనేది లేదు. ఇంకా ఆకలి, ఆ ఆకలి అనేది రావాలి. నా దివ్యత్వంతో నేను ఉండాలి, నాకు ఇదంతా కూడాను శాశ్వతమైనటువంటిది కాదు. ఇదంతా దుఃఖానికి కారణం ఏంటి? ఈ మన చుట్టూ ఉన్న ఈ భౌతికం సంఘటనల వల్లే మనకు దుఃఖం వస్తుంది. కోరికలు, విపరీతమైన కోరికలు, విపరీతమైనటువంటి పోల్చుకోవడం. మన అంతరంగం లోపలికి మనం వెళ్తే మన ఆత్మతో మనం అనుసంధానం అయినప్పుడు మనం ఇండిపెండెంట్గా ఉండాలి. డిపెండెంట్ నుంచి ఇండిపెండెన్స్లోకి రావాలి. మనం డిపెండెన్స్లో ఉన్నాం కదా, అంటే బాహ్యంగా అందరం దేవుళ్ళ మీద ఆధారపడుతుంటాం, మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం, ఒక గ్రూప్ని ఫామ్ చేసుకుంటాం, బంధాల్లో ఇరుక్కుపోతాం, అవన్నీ చేస్తాం. కానీ ఎక్కడ మనకి మన ఆకలి అనేది తీరదు. ఆత్మకి ఆకలి అనేది తీరదు. ఆ ఆకలి అనేది ఉంది ఆత్మకి. ఆహారం ఎక్కడుంది? మన లోపలే ఉంది ఆహారం కదా. మనం ఎప్పుడైతే మన ఆత్మతో మన మనస్సుని ఈ భౌతికత నుంచి, ఈ బాహ్య ప్రపంచం నుంచి మన మనస్సును అంతర ప్రపంచం లోపలికి మళ్ళిస్తే, మనం ధ్యానం చేస్తే, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే, మనస్సును శూన్యం చేసుకుని మన అంతరంగం లోపలికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆ దివ్యత్వాన్ని మనం తరగని కానీ దివ్య సంపద, ఆ దివ్యామృతం మనం గ్రోలినప్పుడు ఆకలి తీరుతుంది ఆత్మకి అని చెప్తున్నారు. అది ఆకలి అంటే. ఆకలి ఎక్కడ ఉంటుందో ఆహారం అక్కడే ఉంటుంది. ఆకలి ఉంది ఆత్మకి అనేది మనం తెలుసుకోవాలి. ఈ భౌతిక ప్రపంచంలో ఆకలి మనకు తీరదు. ఈ కోరికలు, ఈ ఆశలు, ఆకర్షణలు, వ్యామోహాలు, బంధాలు, బంధుత్వాలు, బాధ్యతలు, బరువులు అన్నీ మనం పెట్టుకుంటాం. ఈ యొక్క ముసుగులు వేసేసుకుంటాం. ఈ బరువులు, ఐడెంటిటీసు ఇవన్నీ పెట్టుకొని మనం ఈ భౌతికతలో వీటన్నింటినీ మనం పెంచుకొని మళ్ళీ వాటిని వదిలించుకోవడానికి మళ్ళీ భౌతికతలోనే ప్రేయర్ అంటే డిపెండ్ అవుతాం దేవుళ్ళ మీద. ఓ భగవంతుడా నాకు ఈ యొక్క శాంతినివ్వు అంటే దేవుడా అని చెప్పేసి ఏదో ఒక దేవుడి పేరు పెట్టుకొని, రాముడో కృష్ణుడో అల్లానో ఏదో దేవుడి పేరు పెట్టుకొని మళ్ళీ ప్రేయర్స్ చేస్తాం, ప్రార్థనలే. కానీ మన అంతరంగం లోపలికి మనం వెళ్ళం, ధ్యానం చేయట్లేదు. ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే మన అంతరంగం లోపలికి మన మనస్సును మరల్చుకుంటాం. మనస్సు అనేది ఆటోమేటిక్గానే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆటోమేటిక్గానే దాని యొక్క పనితీరు తగ్గుతుంది. ఆలోచనలు, ఆకర్షణలు అన్నీ అన్నీ కూడా డిజాల్వ్ అయిపోతాయి, కరిగిపోతాయి ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు. అప్పుడు మన దివ్యత్వంతో మనం అనుసంధానం అయిపోతాం. మనతో మనం ఉంటాం, మన స్వయాన్ని మనం తెలుసుకుంటాం. ఎక్కడ ఆహారం ఉంటుందో అక్కడ ఆకలి కూడా ఉండి తీరాలి అంటున్నారు. ఎక్కడైతే మన లోపలే కదా దివ్యత్వం ఉంది, ఆ దివ్యత్వాన్ని మనం తెలుసుకోవట్లేదు కాబట్టి అక్కడ ఆకలి ఉంటుంది అని చెప్తున్నారు. ఆకలి బాధకు గురి కావడం అంటే తినడంతో పొట్ట నింపుకోవడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించగలగడమే అంటున్నారు. ఆకలి బాధ అనేది ఆత్మకి ఉంది అంటే ఏంటి? ఆ యొక్క దివ్యత్వాన్ని మనం సంప్రాప్తించుకొని, మన దివ్యత్వాన్ని జాగృతం చేసుకుని, మన ఆత్మను మనం జాగృతం చేసుకొని మన అంతరంగ ప్రపంచం లోపలికి మనం మన అంతరంగం వైపు మన దృష్టిని మరల్చుకుంటే అక్కడ మనకి శాంతి, సమాధానం దొరుకుతుంది. ఆ ఆనందం, ఆ బ్రహ్మానందం మనకు లభిస్తుంది. ఆ దివ్య ప్రేమ, ఆ యొక్క వజ్ర ప్రేమ మన దివ్యత్వం నుంచే మనకు లభిస్తుంది. ఈ బాహ్య ప్రపంచంలో ఎక్కడా కూడా మనం ఎంత డిపెండెన్స్ అయి ఉంటే మనుషులపైన, దేవుళ్ళపైన, లేదంటే వస్తువులపైన, లేదంటే సంపదలపైన ఆధారపడినా మనకు ఆకలి తీరదు. ఎందుకంటే అవన్నీ కూడాను అశాశ్వతమైనవి. వాటి నుంచి మనకి నిరాశ, మళ్ళీ నిస్పృహ, దుఃఖము అదే లభిస్తుంది తప్ప అక్కడ మనకి అసలు సిసలైన ఆకలి తీరదు. ఆత్మకి ఆకలి ఎక్కువ. కాబట్టి ఆత్మకి ఆకలి తీరాలి అంటే ఆ యొక్క సృష్టికర్తతో, ఆ వాయిడ్తో, ఆ యొక్క శూన్యతతో మనం ఆత్మతో అనుసంధానమయ్యి మన మనసును శూన్యం చేసుకొని మన హృదయ ద్వారాలు తెరుచుకొని ఆ ఆత్మతో అనుసంధానమయ్యి ఆత్మ అనేది అలా ఆ శూన్యత, ఆ మహాశూన్యతతో, ఆ ఇన్ఫైనిటీతో, ఆ యొక్క ఆ శక్తితో, ఆ యొక్క మూల చైతన్యంతో మనం అనుసంధానం అయినప్పుడు అప్పుడు మన కడుపు నిండుతుంది, మన ఆత్మకు ఆకలి తీరుతుంది అని చెప్తున్నారనమాట. ఆకలి బాధకు గురి కావడం అంటే తినడంతో పొట్ట నింపుకోవడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించగలగడమే అంటున్నారు. అది మనకు ఆకలి బాధ ఉంది అంటే ఏంటి? ఈ బాధలకి వీటికి కారణం ఏంటి? కోరికలు,
తృష్ణ అని చెప్తారు బుద్ధ భగవానుడు. దుఃఖానికి కారణం ఆకలి అంటే దుఃఖం కదా. ఈ దుఃఖం అంటే ఏంటి? అనేక రకాలైన బాధల నుంచి కలిగేది దుఃఖం. కాబట్టి మనం ఆ యొక్క పొట్ట నింపాలి అంటే, ఆత్మకు ఆకలి తీరాలి అంటే, మన ఆ బ్రహ్మానందంలో మనం ఆ బ్రహ్మానందాన్ని మనం అనుభూతి చెందాలి. ఆ దివ్య ప్రేమను అనుభూతి చెందినప్పుడు అదే ఆ యొక్క ఆనందాన్ని అనుభవించగలగడమే అంటున్నారు. అదే పొట్ట నింపడం అంటే. లేమిలోనే లేని దాని సరఫరా ఉంది అని చెప్తున్నారు. ఎక్కడైతే మనకు లేదు 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 అనుకుంటున్నాము, బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నాము, ఇక్కడెక్కడ మనకు దొరకదు కదా. ఆ లేమిలోనే లేని దాని సరఫరా ఉంది అంటున్నారు. కాబట్టి ఏదైతే లేదు అనుకుంటున్నా లోపలే ఉంది కదా దివ్యత్వం. ఆ దివ్యత్వం లోపలికి వెళ్ళాలంటే మన అంతరంగం లోపలికి మన దృష్టిని మరల్చుకోవాలి. అప్పుడు ఇండిపెండెంట్గా అవ్వాలి. ఇండిపెండెంట్ లోపలికి డిపెండ్ అవ్వాలి. అంటే మన లోపల డిపెండెన్స్లోకి వెళ్ళాలి. మన అంతరంగ ప్రపంచంలో మనం డిపెండ్ అయి ఉండాలి. మన అంతరంగంతో ఆత్మతో డిపెండ్ అయి ఉండాలి తప్ప అంటే బయట బాహ్య ప్రపంచంలో డిపెండ్ అవ్వకూడదు. దేవుళ్ళ పైన, లేదంటే ఆస్ట్రల్ మాస్టర్స్ పైన, ఏంజల్స్ పైన కానీ దేని మీద డిపెండ్ అవ్వకూడదు. మన ఇండిపెండెన్స్ అంటే అంతరంగంతో, ఆత్మతో, ఆ దివ్యత్వంతో, మన లోపల ఉన్న ఆ దివ్యత్వంతో, మనలోనే ఉన్న ఆ మహాశూన్యతతో, ఆ పరిపూర్ణ శూన్యతతో మనలోనే ఉంది ఆ యొక్క విశ్వం, మల్టీవర్స్. మనలోనే ఆ దివ్యత్వం టోటల్గా ఉంది. కాబట్టి దాంతో మనం డిపెండ్ అయిపోవాలి, ఇండిపెండెంట్ అయిపోవాలి. మనం డిపెండెన్స్ నుంచి, బాహ్యమైన డిపెండెన్స్ నుంచి ఇండిపెండెన్స్లోకి, ఇండిపెండెన్స్ అంటే అంతర్ ప్రపంచంతో డిపెండ్ అయిపోవాలి, మనతో మనము అని చెప్తున్నారు. తాళం చెవి తాళానికి పూచి కాదా అంటున్నారు అనమాట. ఒక తాళం చెవి అంటే ఏంటి? మన దివ్యత్వాన్ని మనం మర్చిపోయాము. ఈ భూమి మీదకి వచ్చి మాయను మనము తీసుకున్నాం. ఈ ద్వంద్వత్వపు ఆట ఆడడానికి వచ్చాము, తర్వాత మాయలో పడ్డాము. మాయ వలన మన దివ్యత్వాన్ని మనం మర్చిపోయాం కదా. జన్మలు మన దివ్యత్వాన్ని మర్చిపోయి మనం ఇక్కడ ఉన్నాం. మన దివ్యత్వాన్ని మర్చిపోయాం. కాబట్టి దానికి తాళం చెవి ఏంటి? మన దివ్యత్వాన్ని మనం పొందడానికి తాళం చెవి ఏంటి? నాకు ఈ అశాశ్వతమైన పదార్థ జగత్తుతో నాకు సంబంధం లేదు. నాకు అశాశ్వతమైన నాకేం అక్కర్లేదు. నాకు మినిమం రిక్వైర్మెంట్స్ నాకు చాలు. కానీ నాకు దివ్యత్వం కావాలి. నా దివ్యత్వాన్ని నేను అనుభూతి చెందాలి. నా దివ్యత్వాన్ని నేను సంపాదించుకోవాలి. నా దివ్యత్వాన్ని నేను కోల్పోయాను, నా ఆత్మను నేను కోల్పోయాను అని చెప్పేసి స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నీ స్వధర్మం ఏంటి? నువ్వు ఆత్మవి. నీ స్వయాన్ని, నీ ఆత్మ నువ్వు సంపాదించు, నీ ఆత్మ నువ్వు మేల్కొల్పుకోవాలి. నీ ఆత్మధర్మంలో నువ్వు ఉండాలి. పరధర్మో భయావహ అన్నారు. పరధర్మం అంటే ఏంటి? ఈ యొక్క భౌతిక జగత్తుతో, భౌతికమైన పదార్థంతో, అది పరధర్మం. దాంతో నువ్వు ఎక్కువగా డిపెండ్ అయితే ఏమవుతుంది? భౌతికత పైన బయట నువ్వు డిపెండెన్స్ అయితే అది పరధర్మం కదా. అప్పుడు నీకు భయంకరమైన దుఃఖమే మిగులుతుంది. స్వధర్మే నిధనం శ్రేయ అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే నీ యొక్క నీ స్వయం ఏంటి? నీ స్వంత నీతో నువ్వు, నీ ఆత్మతో, నీ స్వయంతో నువ్వు అనుసంధానం అవ్వాలి. నీ స్వధర్మంలో నువ్వు ఉండాలి. నీ ఆత్మధర్మం నువ్వు పాటించాలి. ధ్యానం చెయ్యాలి, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మే కదా మనకు చెప్పారు. తాళం చెవికి పూచి కాదా అన్నారు. అది తాళం చెవికి పూచి కాదా అన్నారు. కాబట్టి మన దివ్యత్వం మన లోపలే ఉంది. మన తాళం చెవి అనేది మన దగ్గరే ఉంది. ఆ తాళం చెవి ఏంటి? ధ్యానం. మనం ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా, ఈ యొక్క ప్లానెట్ పైన ప్రతి మనిషి కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. ఆ ధ్యానంలోనే ఆ దివ్యత్వాన్ని తను జాగృతం చేసుకోవాలి. తన యొక్క ఆత్మను జాగృతం చేసుకోవాలి తప్ప డిపెండెన్స్లో ఉంటే ప్రార్థనల వల్ల కానీ, దేని వల్ల పూజల వల్ల కానీ, లేదంటే నదుల్లో స్నానాలు చేయడం వల్ల కానీ ఎప్పుడు కూడా మన దివ్యత్వాన్ని మనం సంపాదించుకోలేము. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కదా, పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయ అని. కోటి పూజలు, కోటి స్తోత్రాలు, కోటి జపాలు, కోటి యజ్ఞాలు అన్నింటికంటే గొప్పది ఏంటంటే విశిష్టమైనది ధ్యానం.
ఆ ధ్యానంలో నువ్వు లయమవుతావు. ధ్యానం అది కోటి ధ్యానాలు చేయగా శ్వాస మీద ధ్యాస పెట్టగా 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 కొన్ని సంవత్సరాలకి మనం శూన్యతని పొందుతాం. ఆ మహాశూన్యతని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆ వాయిడ్ని, ఆ నథింగ్నెస్, నేను అసలు ఏమీ కాదు, అంతా ఉంది ఇక్కడ కానీ ఇందులో ఏమీ లేదు అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడంతా ఉంది కానీ ఇదంతా కూడా శూన్యమే. అప్పుడు మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ ధ్యానంలోని మనం శూన్యతని అనుభూతి చెందుతున్నాం కదా, లయమైపోతున్నాం కదా. ఈ భౌతిక జగత్తు నుంచి ఆ నథింగ్నెస్లోకి, ఏమీ లేని ఆ యొక్క శూన్యతని మనం అనుభూతి చెందుతున్నాము. మళ్ళీ కళ్ళు తెరిచిన తర్వాత ఇదంతా మనకు కనిపిస్తుంది, భౌతిక పదార్థం కనిపిస్తుంది. కానీ మన శరీరాన్ని అన్నీ డిజాల్వ్ అయిపోతాయి ఆ శూన్యంలో కదా, మనం ధ్యానంలో అది అనుభూతి చెందుతామన్నమాట. తాళం చెవిని పోగొట్టుకున్నప్పుడు, ఎక్కడో పెట్టి మర్చిపోయినప్పుడు త్వరపడి కమ్మరిని మరో తాళం చెవి కోసం పీడించవద్దు అంటున్నారు. మీరేమో తాళం చెవిని పోగొట్టుకున్న మీ దివ్యత్వాన్ని మీరు మర్చిపోయారు. మీ దివ్యత్వాన్ని మీరు మర్చిపోయారు, మాయను పులుముకున్నారు. మీ దివ్యత్వాన్ని మీరు కోల్పోయారు. కాబట్టి మీ దివ్యత్వాన్ని మీరు సంప్రాప్తించుకోవడానికి ఇంకా మర్చిపోయారు. కాబట్టి అది ఎక్కడో పెట్టి మర్చిపోయారు ఆ తాళం చెవి కదా. ఆ తాళం చెవి ఎక్కడుంది? మన శ్వాసలోనే ఉంది. మన శ్వాస మీద ధ్యాస పెడితే మనం అలా శరీరాన్ని మర్చిపోతాం, మనస్సుని, తర్వాత అన్నీ బుద్ధిని అన్నీ దాటి అహాన్ని అన్నీ కరిగించుకున్న తర్వాత అప్పుడు మన ఆత్మతో అనుసంధానం అవుతాం కదా. ఆత్మను కూడా అనుసంధానం అయిన తర్వాత ఆత్మ శూన్యతలోకి వెళ్తుంది. ఇంకా మనం అదే తురియ స్థితి అంటాము. ఆ తురియ స్థితి అంటే ఏంటి? శూన్యతని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా. ఆ కాస్మిక్ హార్ట్తో, ఆ సృష్టికర్తతో, ఆ మూల చైతన్యంతో మనం అనుసంధానం అయిపోతాం. అది అప్పుడు వన్నెస్, ఏకత్వాన్ని అనుభూతి చెందుతాము అప్పుడు మనం. కాబట్టి ఆ తాళం చెవి ఎక్కడ? మీ దివ్యత్వాన్ని మీరు మర్చిపోయారు. మీ దివ్యత్వాన్ని మీరు జాగృతం చేసుకోవడానికి తాళం చెవి అంటే ధ్యానం అనేది మీరు చెయ్యాలి కూర్చొని అని చెప్తున్నారు. త్వరపడి కమ్మరిని మరో తాళం చెవి కోసం పీడించవద్దు అంటున్నారు. మీలోనే ఉంది ఆ తాళం చెవి, ఆ టెక్నిక్. మీ దివ్యత్వాన్ని జాగృతం చేసుకోవడానికి మీ హృదయ ద్వారాలు మీరు మూసేసుకున్నారు ఎన్నో జన్మల నుంచి. మీకు హృదయం లేదు. మనం దేంతో పనిచేస్తాం ఇన్ని జన్మల నుంచి? జన్మల నుంచి మనం ఎన్నో జన్మలు ఎత్తాము. అన్ని జన్మల్లోనే ద్వంద్వత్వపు ఆట ఆడాము మనస్సును ఇక్కడ ఉపయోగించుకున్నాం కదా. కానీ ఇప్పుడు మన మనస్సును కూడా శుద్ధి చేసుకుని, మన మనస్సు అనేది శూన్యం చేసుకున్న తర్వాత హృదయ ద్వారాలు తెరుచుకుంటాయి ధ్యానంలో. మన శ్వాస మీద ధ్యాస పెట్టిన తర్వాత మనకేమవుతుంది? మనస్సులో ఆలోచనలు తగ్గుతాయి. మనస్సు అనేది నిశ్చల స్థితికి వస్తుంది, నిర్మలం అవుతుంది, నిశ్చలం అవుతుంది, శూన్యం అవుతుంది. మనస్సు శుద్ధి జరుగుతుంది. మనస్సు శూన్యమైన తర్వాత హృదయ ద్వారాలు అంటే ఆ దివ్యత్వానికి ఉన్నటువంటి ఆ తలుపులు, ఆ హృదయ ద్వారాలు, అక్కడ ఆ తాళాలు అనేవి ఓపెన్ అవుతాయి. ఆ తాళం చెవి అనేది మన శ్వాసే, ధ్యానమే. ఆ హృదయ ద్వారాలు మనం తెరుచుకున్న తర్వాత ఆ హృదయం నుంచి తర్వాత ఆత్మను మనం అనుసంధానం అవుతాం ఆత్మతో. ఆ తర్వాత ఆత్మను అనుసంధానం అయిన మన దివ్యత్వంతో అనుసంధానం అయిన తర్వాత శూన్యతని ఎక్స్పీరియన్స్ చేస్తాం. అది కాబట్టి ఇవన్నీ మీరు పోగొట్టుకొని కమ్మరిని మరో తాళం చెవి కోసం పీడించవద్దు అంటున్నారు. అంటే ఓ భగవంతుడా, నన్ను రక్షించు, కాపాడు, నేను ఇక్కడ అనాథని, అభాగ్యుణ్ణి, నా దుఃఖంలో ఉన్నాను, బాధల్లో ఉన్నాను అరుస్తూ ఉంటాం ఇక్కడ ప్రార్థనలు చేస్తూ దేవుళ్ళని, మనం నమ్ముకున్న దేవుళ్ళని ప్రేయర్ చేస్తూ ఉంటాం, నన్ను రక్షించని. వాళ్ళు చాలా పాపం ఫీల్ అవుతారు. అంటే మాస్టర్స్ కూడా కదా వాళ్ళ దేవుళ్ళు, మనకు నచ్చిన దేవుళ్ళు ఎవరైనా. 33 కోట్ల దేవతలు ఉన్నారు మన హిందూ ధర్మంలో. అలాగే అందరి దేవుళ్ళు కూడా ఎవరికి నచ్చిన వాళ్ళందరినీ ప్రేయర్ చేస్తూ ఉంటాం. నన్ను రక్షించు, నన్ను నీ దగ్గరికి తీసుకువెళ్ళు, నన్ను నా చేయి పట్టుకొని నడిపించేలా ప్రార్థనలు చేస్తాం. కానీ అలా ఆ తాళం చెవిని మీరే పోగొట్టుకొని మళ్ళీ పీడించకండి ఆ దేవుళ్ళని, నన్ను రక్షించు, కాపాడు అని. నీ లోపలే ఉంది ఆ దివ్యత్వం. ఆ టెక్నిక్ ఏంటో ఆ మాస్టర్స్ అంతా ఏం చేశారో, ఆ దేవుళ్ళు, అసెండెడ్ మాస్టర్స్ కానీ వాళ్ళంతా ఏం చేశారో, ఎలా వాళ్ళ దివ్యత్వాన్ని సంప్రాప్తించుకున్నారో ఆ టెక్నిక్ని మీరు కూడా చెయ్యండి అని చెప్తున్నారు. అంటే వాళ్ళంతా ఏం చేశారు? ఇక్కడ ధ్యానం చేశారు, తపస్సులు చేశారు, వాళ్ళ దివ్యత్వంతో అనుసంధానం అయ్యారు, వాళ్ళు ఏకత్వంలోకి వెళ్ళారు, అప్పుడు వాళ్ళు అసెండ్ అయ్యారు. అలా మనం కూడా
వాళ్ళు ఏదైతే చేశారో ఆ పని చేయాలి తప్ప వాళ్ళు చేసిన ఆ ధ్యానాలు తపస్సులు వదిలేసి వాళ్ళు చెప్పినటువంటి సత్యాన్ని జ్ఞానాన్ని వదిలేసి మనమేమో వాళ్ళ పాదాలు ఆశ్రయిస్తాం. వాళ్ళు చెప్పే పదాలు వదిలేస్తే వాళ్ళ పాదాలను పట్టుకుని వేలాడతాం. కాబట్టి మన దివ్యత్వాన్ని మనం మర్చిపోయి ఇక్కడ దుఃఖంలో ఉన్నాం. కమ్మరి తన పనిని చాలా చక్కగా చేశాడు అంటున్నారు. అంటే ఆ సృష్టికర్త చక్కగా ఆయన నిన్నిక్కడ తయారు చేశాడు. నీ లోపల ఆ తాళం చెవిని నీ లోపలే పెట్టాడు. ఆ దివ్యత్వాన్ని నీ లోపలే ఉంది. ఆ తాళం చెవి నీలోనే ఉంది. ఆ టెక్నిక్ నీ దివ్యత్వాన్ని నువ్వు, నీ దివ్య సంపదని నువ్వు సంపాదించుకోవచ్చు. నువ్వు ఆ తరగని కానీ ఆ దివ్యశక్తి, ఆ అనంతమైనటువంటి శక్తివి నువ్వు. ఆ తాళం చెవి నీలోనే ఉంది అని చెప్తున్నారనమాట. ఆయన చాలా చక్కగా నిన్ను తయారు చేశాడు. నువ్వేమనుకుంటున్నావు? నేను చిన్న ధూళి దుమ్ముని, నేను ఎందుకు పనికిరాను, నేను సాధారణమైన మనిషిని, నా దగ్గర ఏమీ లేదు, నేను ఎందుకు పనికిరాను అనుకుంటున్నావు. కానీ నీ లోపల అనంతమైన తరగని కానీ దివ్యశక్తి, దివ్య సంపద, సృష్టికర్తవు నువ్వు అని చెప్తున్నారు మెద్దద్దు. కాబట్టి ఆ తాళం చెవిని మనం ఎలా సంప్రాప్తించుకోవాలి? ఏ దేవుళ్ళైతే మరి శ్రీకృష్ణ పరమాత్మ అంత జ్ఞానాన్ని ఎలా ఇచ్చారు? మరి ఆయన ఉత్తర గీత కానీ భగవద్గీత ఇవన్నీ ఎలా ఇచ్చారంటే ఆయన ఎంతో తపస్సు చేశారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనకి కూడా గురువులు ఉన్నారు కదా, అష్టావక్ర మహర్షి, ఇంకా ఆయనకి ఇంకెంతమంది గురువులు ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మకి ఒక గురువు ఉన్నారు. అలాగనమాట. కాబట్టి వాళ్ళని వాళ్ళు ఆశ్రయించారు. వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ తపస్సులు చేసి ఆ టెక్నిక్ని వాళ్ళు సాధించుకున్నారు, వాళ్ళ దివ్యత్వాన్ని సంపాదించుకున్నారు. అలాగే మనం అంతే. ఇప్పుడు వశిష్ఠ మహర్షి దగ్గర మరి శ్రీరామచంద్రుడు మరి ప్రాక్టీస్ చేశారు కదా, తపస్సు చేశారు కదా, ఆయన కూడా జ్ఞానాన్ని సంపాదించుకున్నారు కదా గురువుల దగ్గర కూర్చొని. అలాగే పత్రిజీ మనకి ఏం చెప్పారు? మీ శ్వాసే మీ గురువు అని చెప్పారు కదా మనకి. మన శ్వాసను మనం ఆశ్రయిస్తే, మన శ్వాసను మనం గమనిస్తే మన దివ్యత్వాన్ని మనం సంపాదించుకోవచ్చు. అంతే తప్ప ఆ భగవంతుడిని మళ్ళీ ప్రార్థనలు చేసి గోల పెట్టి నన్ను రక్షించు కాపాడు అని అరవద్దు. నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసావు, నేను ఏకాకిని, నేను ఒంటరివాడిని, నాకు ఎవ్వరూ లేరు అంటారు ప్రతి మనిషి దుఃఖం వచ్చేటప్పుడు. ఎందుకు మనం ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాము అంటే మనం ఇక్కడ విభజనలో ఉన్నాం, విభజించుకున్నాం, అన్నింటితో మనల్ని మనం వేరు చేసుకున్నాం. వేర్పాటువాదం మనకుంది, ద్వంద్వత్వం అనేది ఉంది. భగవంతుడు వేరు, నేను వేరు, ఆ చెట్టు వేరు, నేను వేరు, ఆ జంతువులు వేరు, నేను వేరు అనుకుంటూ విభజనలో ఉన్నాం. మనుషులతోని విభజన, జంతువులతో విభజన, ఈ నేచర్తో విభజన, అన్నిటితో విభజన. భగవంతుడితో విభజనలోకి వచ్చేసి ఒంటరి వాళ్ళగా అయిపోయి ఒంటరితనంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు మనిషి జన్మల నుంచి. మరి ఇప్పుడు మన దివ్యత్వం మన లోపలే ఉంది కదా. మనం ఎప్పుడైతే మన దివ్యత్వంతో అనుసంధానం అవుతామో ఆ దివ్య పదార్థమే కదా అంతటా ఉంది. మనకి వేదాల్లో 4 అఫర్మేషన్స్ ఉన్నాయి కదా, 4 అఫర్మేషన్స్ ఉంటాయి. అహం బ్రహ్మాస్మి, ఆయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఆయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పేసి ఇలా మనకి 4 ఉంటాయన్నమాట ఈ విషయాలు. అంటే నేనే భగవంతుడు, ఆయమాత్మ బ్రహ్మ, నేనేదైతే ఆ దివ్య పదార్థమో, నేనేదైతే ఆత్మ పదార్థానో అందరూ ఆత్మ పదార్థాలే, సర్వం కల్విదం బ్రహ్మ, ఇక్కడ ప్రతిదీ కూడాను భగవంతుడే అనేది ఉంది కదా, భగవంతుని సొత్తే ప్రతిదీ, ఇది నాదంటూ ఏమీ లేదు ఇక్కడ, నేను కూడా అందులో ఒక భాగాన్నే అని చెప్పేసి. కానీ మనం విభజన చేసుకున్నాం కాబట్టి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాం అని చెప్తున్నారు. భగవంతుడు మనం తన పనిని చక్కగా చేసి పెట్టేశాడు. ఆయనలో ఉన్న దివ్యశక్తులు, ఆయనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్నీ మన లోపల పెట్టేశాడు భగవంతుడు. మనం ఇప్పుడు అదంతా ఓపెన్ చేసుకోవడమే. మన లోపలికి మనం వెళ్ళి మన అంతర్ప్రపంచం లోపల మన ఆత్మతో మనం అనుసంధానం అవ్వడమే. మళ్ళీ చేసిన పనిని మళ్ళీ చేయమని అడగరాదు భగవంతుడిని. ఆయన అన్నీ తయారు చేసేసి పెట్టేశాడు. మళ్ళీ దాన్ని మనం చేయమని భగవంతుడిని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే జన్మలు తీసుకుంటూ పునరపి జననం, పునరపి మరణం, పుట్టడం, మళ్ళీ ఆ ద్వంద్వత్వపు ఆట ఆడడం, అజ్ఞానంలో ఉండడం, ఆ చీకటిలో మొలగడం, ఆ యొక్క ఇంద్రియ సుఖాలు, ఈ శరీరం, పరిమితమైన ఆలోచనలు, పరిమితమైనటువంటి నమ్మకాల వ్యవస్థలు, బిలీఫ్ సిస్టమ్స్, మూఢనమ్మకాలు, వీటిల్లోనే ఈ యొక్క కండిషనింగ్లోకి వెళ్ళిపోతాం. సోషల్ కండిషనింగ్, సమాజం ఏదైతే ఎటువైపు వెళ్తుందో అటువైపు గొర్రెలాగా. ఇప్పుడు చూడండి,
ఒక సమాజం ఉంటుంది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళకి కాళ్ళు లేదు, ఒక కాలుతో వాళ్ళు కుంటుకుంటూ నడుస్తారు. కానీ వాళ్ళతోనే వీళ్ళు సాంగత్యం చేసి మనం ఏం చేస్తాం, మనకు 2 కాళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళు కూడా ఒక కాలుతో కుంటుతున్నారు కాబట్టి మన 2 కాళ్ళు ఒక కాలుని పైకెత్తేసి ఇలా మడిచేసి ఒక కాలుతో కుంటుతాం మనం కూడా. ఎందుకంటే వాళ్ళందరూ ఒక కాలుతోనే కుంటుతున్నారు కదా, నేను అలాగే కుంటుతాను అనుకుంటాం మనం. కానీ వాళ్ళందరూ ఆత్మను జాగృతం చేసుకోలేదు, వాళ్ళంతా ద్వంద్వతో ఆట ఆడుతున్నారు, వాళ్ళకి అది అవసరం. కానీ నీకేం అవసరం, నీకు అసలు ఏ ఆకలి ఉంది, నీ దివ్యత్వాన్ని నీకు తెలుసుకోవాలని ఉందా, నీ అంతరంగం లోపలికి వెళ్తే నీకు ఆనందం, ప్రేమ అన్నీ అందుతాయి కదా, శాంతి, సమాధానం అన్నీ అక్కడే కదా నీకు లభిస్తాయి. నీ ఆకలి ఏదో నువ్వు చూసుకో, నీ ఆకలి నువ్వు తీర్చుకో నీ అంతరంగం లోపలికి వెళ్ళి. అందరూ ఇటువైపు వెళ్తే అటువైపు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు అందరినీ నువ్వు ఫాలో అవుతావు, ఎందుకు అందరిని ఇన్ఫ్లుయెన్స్ నువ్వు తీసుకుంటావు, అదంతా వదిలేయాలన్నమాట. మనం ఎవరిని ఫాలో అవ్వాలి, మనం ఎవరిని అసలు అనుసరించాలంటే మన భగవద్గీతను, వేదాలు ఉన్నాయి, మనకి ఎన్నో స్పిరిచువల్ బుక్స్ ఉన్నాయి, మాస్టర్స్ ఇచ్చిన ఛానలింగ్ మెటీరియల్స్ ఉన్నాయి, ఆటో రైటింగ్ మెటీరియల్స్ ఉన్నాయి, ఇలా ఎన్నో ఉన్నాయి కదా. వాకిన్స్ ద్వారా వచ్చే జ్ఞానం ఉంది. ఇదంతా కూడా మనం ఆ జ్ఞాన సంపదను, ఆ ఆత్మకి ఆకలి తీర్చాలి, ఆ జ్ఞానాన్ని చదవాలి, మనం తెలుసుకోవాలి. అప్పుడు ఆకలి అనేది ఆత్మకి తీరుతుంది. అది అనంతమైన ఆకలి ఆత్మకు ఎంతైనా మనం ఉంది. ఇక్కడ ఎన్నో కోట్ల మంది మాస్టర్స్ ఉన్నారు, ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు రకరకాలుగా. ప్రతి ఒక్క గ్రంథము, ప్రతి ఒక్క మాస్టర్ ఇచ్చేది మన ఆత్మకతే. ఈ జ్ఞానం అంతా మనం చదువుతుంటే ఒక్కొక్కటి డిఫరెంట్ కోణాల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు మాస్టర్స్. దాన్ని అద్భుతంగా మనం ఎన్నో వెరైటీస్ ఉంటాయి కదా, ఫ్రూట్స్లో పళ్ళు రకాలు ఎన్నో ఉంటాయి. పళ్ళన్నీ ఒకేలాగా ఉండవు కదా, టేస్ట్లు వేరే ఉంటాయి, వాటి ఆకారాలు వేరేగా ఉంటాయి, వాటి పేర్లు వేరేగా ఉంటాయి. అలాగే ఇక్కడ మాస్టర్సు మనకి జ్ఞానాన్ని ఆ విధంగా మనకి ఇస్తూ ఉంటారనమాట. అవి చదవాలి, అప్పుడు ఆత్మకి ఆకలి తీరుతుంది, మన దివ్యత్వానికి సంతృప్తి, ఆ కడుపు నిండుతుంది అనమాట. మన దివ్యత్వంతో మనం హాయిగా ఉంటాం, ఆ దివ్యత్వాన్ని మనం జాగృతం చేసుకోగలుగుతాం ఇలా స్పిరిచువల్ బుక్స్ చదవడం వలన. మీ పనిని మీరు చేసుకోండి అంటున్నారనమాట. మీ దివ్యత్వాన్ని మీరే మేల్కొల్పుకోండి. భగవంతుడైతే మిమ్మల్ని చక్కగా ఇక్కడ అంతా తయారు చేసి పెట్టేశాడు, అదంతా మీలోనే ఉంది. ఆ తాళం చెవిని పట్టుకొని మీ దివ్యత్వాన్ని మీరు ఓపెన్ చేసుకోండి అని చెప్తున్నారు, జాగృతం చేసుకోండి అంటున్నారన్నమాట. కమ్మరిని వదలండి అంటున్నారు. ఆ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో, సృష్టించే మూల చైతన్యాన్ని వదిలేయండి, ఆయన వదిలేసి మీ లోపలికే వెళ్ళండి అంటున్నారనమాట. ఆయన సృష్టించాడు ఇదంతా, ఆ సృష్టికర్తను మన లోపలే ఉన్నాడు కదా. మనం ఆయన సృష్టికర్త సృష్టించిన ఈ దేహాన్ని, ఈ మనస్సుని, ఈ అహాన్ని, ఈ బుద్ధిని, ఈ చిత్తాన్ని అన్నీ పట్టుకొని వేలాడకుండా మీ దివ్యత్వాన్ని, ఆ సృష్టికర్త, ఆ మూల పదార్థాన్ని మీ లోపల వెతకండి, ఆ లోపలికి వెళ్ళండి, ఆ సృష్టిక అంటున్నారనమాట. మీ పని అయిపోయిన తర్వాత అతడికి వేరే పని ఉంటుంది. ఆయన మిమ్మల్ని సృష్టించాడు, అయిపోయింది ఆయన పని, అన్నీ సృష్టించేసి అందులోనే అంత దివ్యత్వం దిగిపోయాడు. ఆ తాళం అంతా మనం మర్చిపోయాం, తాళాన్ని పారేసాం, మనం మర్చిపోయాం మన దివ్యత్వాన్ని. మళ్ళీ దివ్యత్వాన్ని మనం సంప్రాప్తించుకోవాలన్నమాట కదా. ఆయనకి ఇంకో పని ఉంటుంది, ఆయన ఇంకా ఎన్నో సృష్టిలు చేయాలి కదా, సృష్టికర్త ఎన్నో. ఇక్కడ అనంతమైన మల్టీవర్సెస్ అంటాం, అంటే అనంతమైన సృష్టి అనేది ఇక్కడ జరుగుతూనే ఉంటుంది ప్రతి క్షణం కదా. ఆయనకు వేరే పని ఉంటుంది, ఆయన పట్టుకునేందుకు, వాళ్ళ పాదాలు పట్టుకునేందుకు వేలాడతారు. మీ లోపల ఉంది మీ దివ్యత్వం, మీరు సృష్టికర్తలే అని చెప్తున్నారు, ఆయన వారసత్వమే మీరు అని చెప్తున్నారు మెద్దాదు. మీ పని అయిపోయిన తర్వాత అతడికి వేరే పని ఉంటుంది. మీ స్మృతి నుంచి దుర్గంధాన్ని, చెత్తాచెదారాన్ని తొలగించండి. మీ స్మృతి, మీ దివ్యత్వం మీద, మీ ఆత్మ మీద ఎన్నో దుర్గంధాలు, చెత్త పేరుకుపోయింది, సంస్కారాలు, చెడు సంస్కారాలు, కుసంస్కారాలు, ఇవన్నీ దుర్గుణాలు, ఎన్నో జన్మలు ఎక్కడైతే ఎన్నో పాపకర్మలు ఎన్నో చేసాం, హింసాత్మకమైన కర్మలు అన్నీ చేసాం, డిజాస్టర్స్ అంతా చేసాం ఇక్కడ. కాబట్టి అవన్నీ మీ లోపల ఉన్నాయి, ఆ సంస్కారాలు, ఆ స్మృతులు, ఆ జ్ఞాపకాలు, గత జన్మ సంస్కారాలు, అదంతా కూడా క్లీన్ చేయండి, అదంతా శుద్ధి చేసుకోండి. మీ హృదయాన్ని, మీ భావనా శక్తిని పెంచుకోండి, మీ భావ దారిద్ర్యాన్ని వదలండి అని చెప్తున్నారనమాట. మీ స్వధర్మంలో, మీ స్వంత ఆత్మను, మీ స్వయంతో మీరు అనుసంధానం అవ్వండి. మీ స్వయంలో మీరు
నిరంతరం ఉండండి అని చెప్తున్నారనమాట. ఆ దుర్గంధాన్ని మీ స్మృతి నుంచి, మీ దివ్యత్వం నుంచి, మీ దివ్యత్వాన్ని మీరు మర్చిపోయారు కదా, ఆ స్మృతి నుంచి మీ దివ్యత్వాన్ని కప్పేసినటువంటి ఈ దుర్గంధాన్ని, చెత్తాచెదారాన్ని తొలగించండి. మీ తాళం చెవి కనిపిస్తుంది అంటున్నారు. మీ మనస్సును శుద్ధి చేసుకోండి. మనస్సులోనే కదా ఇవన్నీ ఉంటాయి, గత జన్మ జ్ఞాపకాలు, ఈ జన్మలో మనం చేసినవన్నీ గతం గురించి, ఆ సంఘటనలు, పరిస్థితులు అవన్నీ కూడాను అదంతా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకుని చక్కగా నాకు దివ్యత్వంతో నేను అనుసంధానం అవ్వాలి, నా దివ్యత్వాన్ని నేను జాగృతం చేసుకోవాలి, నా దివ్యత్వం నాకు కావాలి అని మీరు సంకల్పించుకున్నట్లయితే మీ స్మృతి నుంచి ఆ దుర్గంధాలన్నీ పోయి చక్కగా చెత్తా చెదారం అంతా తొలగిపోయి మీరు మీ యొక్క దివ్యత్వాన్ని ప్రాప్తించుకోగలుగుతారు. ఇదంతా ఎలా జరుగుతుంది? ధ్యాన సాధన చేయాలి, ఈ స్పిరిచువల్ బుక్స్ చదవాలన్నమాట. ఈ మెటీరియల్స్ చదవాలి. చదివినప్పుడు మన ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. మనం ఒక ఎనర్జీ బీయింగ్స్ కదా, మన ఎనర్జీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన ఫ్రీక్వెన్సీ పెరగాలంటే మన దివ్యత్వం గురించి మనకు అర్థం అవ్వాలి, మన ఆత్మకథ మనకు తెలియాలి కదా. రక్త ప్రవాహంలో ఉన్న దివ్యత్వానికి అనుచితంగా ఉండే కోరికలను, ఆలోచనలను రక్త ప్రవాహం నుంచి తొలగించి దానికి స్థిరమైన సంకల్పంతో దైవత్వం తప్ప వేరేమి కోరని ఒక లక్ష్యం వైపు నడిపిస్తే తప్ప ఓ దివ్య పురుషుడు, ఓ సాధువు సాధుత్వాన్ని ఎలా పొందగలరు అంటున్నారు మిర్దాద్. మీ రక్త ప్రవాహంలో, మీ రక్తంలోని ఏముండాలి? నా దివ్యత్వాన్ని నేను సంపాదించుకోవాలని కోరిక ఉండాలి. నా దివ్యత్వంతో నేను అనుసంధానం అవ్వాలి. ఇక్కడ అన్నింటిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని నేను దివ్యత్వంతో నేను ఏకత్వంలో ఉండాలి, అనేకత్వం నుంచి ఏకత్వంలోకి వెళ్ళాలి, ద్వంద్వత్వం నుంచి ఏకత్వం వైపు వెళ్ళాలి అనేటువంటి కోరిక మనకు ఉండాలి. మన దివ్యత్వాన్ని మనం కోరుకోవాలి. నాకు దివ్యత్వాన్ని నేను జాగృతం చేసుకోవాలి అనే కోరిక ఉండాలి మనకి. మన రక్త ప్రవాహంలో అలాంటి కోరికలు అనేవి స్థిరమైన సంకల్పంతో మన రక్త ప్రవాహంలో ఉండాలన్నమాట. స్థిరమైన సంకల్పం అంటే ఒక డిటర్మినేషన్ అన్నమాట. ఆ పట్టుదల అనేది ఉండాలి. పట్టు పట్టరాదు, పట్టి విడివగరాదు, పట్టు పట్టినేని బీగే పట్టవాలియో అంటారు కదా, అలాంటి పట్టు ఉండాలి. నా దివ్యత్వాన్ని నేను సంపాదించుకోవాలి, నా దివ్యత్వంతో నేను ఆనంద అనుభూతిలో ఉండాలి, ప్రతి క్షణము నేను ఆనందంగా ఉండాలి అని చెప్పేసి అనుకోవాలి. అలాంటి సంకల్పం ఉండాలి, స్థిరమైన సంకల్పం. దైవత్వం తప్ప వేరేమి కోరని ఒక లక్ష్యం వైపు నడిపిస్తే తప్ప ఓ దివ్య పురుషుడు, ఓ సాధువు సాధుత్వాన్ని ఎలా పొందగలరు అంటున్నారు. మీకు ఆ స్థిరమైన సంకల్ప బలం అనేది ఉంటేనే నేను నా దివ్యత్వాన్ని సంపాదించుకోవాలి, నా ఆత్మను జాగృతం చేసుకోవాలి, ఆత్మ సాక్షాత్కారం కావాలి, నేను మహాశూన్యతను అనుభూతి చెందాలి, అనుభవంలోకి తీసుకురావాలి అనుకుని మీరు కోరుకుంటే, నేను ఒక ఎన్లైటెండ్ అవ్వాలి, నేను ఒక అసెండెడ్ మాస్టర్ అవ్వాలి, నాకు అసెన్షన్ కావాలి అని నువ్వు ఇమ్మోర్టాలిటీ నేను సంపాదించుకోవాలని నీ కోరుకుంటే అదే నీ లోపల నుంచి నీకు నీ దివ్యత్వం నీకు ఇస్తుంది, అది మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అప్పుడే కదా నీకు అలాంటి కోరిక అనేది, నీకు ఒక లక్ష్యం వైపు ఒక గోల్ అనేది ఉండాలి కదా, స్పిరిచువల్ గోల్స్ అనేవి ఉండాలి కదా. అప్పుడు నీ దివ్యత్వం అనేది నీకు ఎప్పుడైతే నీకు ఒక గోల్ ఉందో, నీ దివ్యత్వం నీ లోపలే ఉంది కదా, దివ్యత్వం బయట ఎక్కడో లేదు, మళ్ళీ నీ లోపలే ఒక పెద్ద విశ్వం ఉంది, విశ్వం కదా. కాబట్టి అక్కడి నుంచి నీకు నువ్వు ఒక దివ్య పురుషుడిగా తయారవుతావు, నువ్వు ఒక సాధువు అవుతావు, నువ్వు ఒక ఎన్లైటెండ్ మాస్టర్ అవుతావు, నువ్వు ఒక ఇమ్మోర్టాలిటీని కూడా సంపాదించుకోగలవు. బాడీ విత్ అసెన్షన్ అంటాం, బాడీతో పాటు నువ్వు అసెండ్ అవ్వగలవు, బాడీకి కూడా చావు లేదు, చిరంజీవత్వాన్ని కూడా నువ్వు సంపాదించుకోగలవు. ఇప్పుడు నీకు అంత సంకల్ప బలం ఉండాలి, సంకల్ప శక్తి ఉండాలి, ఆ గోల్ ఉండాలి, ఇది నాకు కావాలి అని. అలా ఉన్నప్పుడు నువ్వు అలా నీ దివ్యత్వాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు అని చెప్తున్నారనమాట. అంటే అశాశ్వతమైన కోరికలు కాదు, టెంపరీ ప్లెజర్స్ కాదు కావాల్సింది, అదంతా వదిలేయాలి కదా. దీనికి మనం పరిమితమైన కోరికలు ఉండాలి. ఇక్కడ భౌతికంగా మనకి చక్కగా తినడానికి తిండి, ఆహారం, మరి చక్కటి మనం కట్టుకోవడానికి బట్టలు, ఇవన్నీ ఈ మినిమం రిక్వైర్మెంట్స్ అనేవి చాలు అనుకుని దివ్యత్వం వైపు మనం వెళ్ళాలి. ఎన్నో జన్మలు తిన్నాము, తిరిగాము, తాగాము, గెంతాము, అన్నీ చేసాం కదా. ఇక్కడ ఎంతోమంది ఇదంతా చేసినవన్నీ మనం చేసేసాం, అయిపోయింది. మనకి ఇక్కడ
అయిపోయిందనమాట పని. అందుకు ఆత్మకి ఇప్పుడు ఆకలి ఎందుకు ఇవన్నీ చూసినా మనకు దుఃఖమే, ఎంత చేసినా అసంతృప్తి. ఎందుకంటే దాన్ని మనం ఇక్కడ అసంతృప్తి ఎందుకంటే ఆత్మకి ఆకలి. ఆత్మని ఇప్పుడు మనం జాగృతం చేసుకోవాలి, ఆత్మతో అనుసంధానం అవ్వాలి, ఆత్మ జ్ఞానం సంపాదించుకోవాలి. మన దివ్యత్వాన్ని మర్చిపోయాం కదా, మన దివ్యత్వంలోకి మనం వెళ్ళాలి, మన స్వయాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు. దివ్యత్వం పొందాలనుకునే వారికి ఆదాము కాలం నుంచి నేటి వరకు ఉన్న ప్రతి యోగి యొక్క కోరిక, ప్రతి యోగి యొక్క ఆలోచన, ప్రతి యోగి యొక్క రక్త కణాలను చావు దెబ్బతీయని నిర్దయగా ఆజ్ఞాపిస్తే తప్ప హంతకుడు తన ప్రణాళికలను ఎలా పూర్తి చేసుకోగలడు అంటున్నారు. ఆదాము మనకి అప్పుడు దివ్యత్వం పొందాలనుకునే వారికి నాకు నా దివ్యత్వాన్ని నేను సంపాదించుకోవాలని నువ్వు ఎప్పుడైతే గట్టి సంకల్ప బలంతో ఉంటావో, గట్టిగా పట్టుదలతో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దాన్ని పట్టు వీడని విక్రమార్కుడిలాగా నిలబడతావో, నీ ఆత్మజ్ఞానం కోసం, ఆధ్యాత్మికతలో నీ ఆత్మ జాగృతం చేసుకోవాలి, దివ్యత్వాన్ని సంపాదించుకోవడం కోసం. కాబట్టి నేటి వరకు యోగులు ఎంతోమంది, ప్రతి యోగుల యొక్క ఆలోచనలు, కోరికలు, వారి యొక్క రక్త కణాల్లో ఉందంట చావు దెబ్బ తీయమని నిర్దయగా ఆజ్ఞాపిస్తే తప్ప అంటున్నారు. అంటే చావు దెబ్బ అంటే మనకి ఎప్పుడు మన ఆధ్యాత్మికతలోకి వెళ్తాం, ఆత్మలోకి వెళ్తామంటే ఈ భౌతికవాదాన్ని వదిలించడానికి భగవంతుడు ఒక గట్టి దెబ్బలేస్తాడు. మనకి దెబ్బలు పడుతుంటాయి, కొరడా దెబ్బలు కదా, అంటే దీన్ని వదిలించుకోవడానికి. ఇప్పుడు ఎలా వదులుతాం మనం? అలవాటు పడిపోయాం కదా, సంస్కారాలు చిక్కబడిపోయాయి, గట్టిపడిపోయాయి, రాళ్ళులా అయిపోయాయి. చేసిందే చేస్తూ జన్మలు తీసుకుని ప్రతి జన్మలోని ఇదే కోరికలు, ఇవే ఆలోచనలు, ఇవే భౌతికవాదం, ఇదే బంధాల్లో చిక్కుకుపోవడం కదా, ఇదే పరిమితమైన ఆలోచనలు, ఇవే పరిమితమైన ఆకర్షణలు, అనుభవాలు. కాబట్టి అప్పుడు ఏం చేస్తుంది? చావు దెబ్బ తీయమని భగవంతుడిని నిర్దయగా ఆజ్ఞాపించాలట మనం. భగవంతుడా, నాకు అసలు నా ఆధ్యాత్మికతలోకి నేను ప్రయాణం చేయాలంటే ఏం చేయాలి? చావు దెబ్బ తీయమని మన లోపల, అంతరంగం లోపల ఆత్మ అనుకుంటుంది అనమాట. ఎందుకు? మన మనస్సు అనేది, మన సంస్కారాలు ఈ వెళ్ళనివ్వవు ఆధ్యాత్మికత వైపు, ఆత్మతో అనుసంధానం అవ్వనివ్వదు మన మనస్సు. కాబట్టి ఆ చావు దెబ్బ ఎప్పుడైతే మనకు వస్తుందో, ఎప్పుడైతే మనకి ఈ మనుషులతో అవమానాలు, కష్టాలు, నష్టాలు, రోగాలు అన్నీ పీడిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాం? అరే వీటన్నింటి నుంచి బయటపడడానికి అప్పుడు మనం ఏదో ఒకటి వెతుకుతూ ఉంటాం కదా. ఆత్మతో అనుసంధానం అవ్వాలని, ఆత్మజ్ఞానం కావాలని అప్పుడు మనకి కోరిక కలుగుతుంది. వీటిలో ఏమీ లేదు అని. ఎందుకు వాళ్ళంతా అవమానిస్తారు? మనం అనుకుంటాం వాళ్ళు అవమానించారు, వీళ్ళు అవమానించారు, వాళ్ళు నన్ను బాధ పెట్టారంటే వాళ్ళు దేవుళ్ళే కదా, వాళ్ళు కూడా సృష్టికర్తలే కదా. వాళ్ళు మనల్ని మన దివ్యత్వములు, మన అంతరంగం లోపలికి వెళ్ళడానికి వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారనమాట, మన దివ్యత్వంతో మనం అనుసంధానం అవ్వడానికి. అరే బాబు, నువ్వు ఎన్నో జన్మలు అయిపోయింది ఇంక నీ కథ, ఇక్కడ ఇంకా నీ ఆత్మతో నువ్వు అనుసంధానం అవ్వు, నీ స్వయంలోకి నువ్వు వెళ్ళు, ఇక్కడ నీ పని అయిపోయింది ఈ భూమి మీద, ఇంకా నువ్వు ఇంకా గొప్ప స్థితికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళందరూ మనకి గురువులు అనమాట అందరూ. కాబట్టి అలా నిర్దయగా గొప్ప దెబ్బతీయమని నిర్దయగా ఆజ్ఞాపిస్తే తప్ప హంతకుడు తన ప్రణాళికలను ఎలా పూర్తి చేసుకోగలడు అంటున్నారు. ఎంత హంతకుడైనా, ఎంత దొంగ అయినా, ఎంత పాపకర్మలు చేసిన వాడైనా, వాడు గట్టి దెబ్బలు పడినప్పుడు అంటే కర్మ శిక్షణ, ఆ శిక్షణ కర్మ కాదది, ఆ శిక్షణ అనేది మనకి వచ్చినప్పుడు అంటే ఇంకా బ్యాడ్ కర్మలో మనం చిక్కుకుపోకుండా, ఆ ఊబిలోకి వెళ్ళిపోకుండా ఒక గట్టి దెబ్బ పడుతుంది మన జీవితంలో. అక్కడ స్టాప్ అవుతాం, నిలబడతాం. అప్పుడు స్పృహ వస్తుంది, అరే నేను ఎటువైపు వెళ్తున్నాను, ఇప్పుడు నా ఇదేంటి అనేది ఎప్పుడు చూస్తాం. అప్పుడు మన దివ్యత్వం వైపు మనం ప్రయాణం చేస్తాం, మన ఆత్మని మనం అనుసంధానం అవుతాం, ఆత్మ జ్ఞానం కోసం వెతుకుతాం, బాహ్యంలో వెతకడం మానేస్తాం. ఇలాగే మన ఆ దివ్యత్వం పొందాలనుకునే అంటే ఎక్కువగా కోరిక ఉన్నప్పుడు ఎంతమంది యోగులైనా ఎవరైనా కానీ వారి ఆలోచనలు, వారి కోరికలు, వాళ్ళ యొక్క రక్త కణాల్లో ఉంటుందన్నమాట. ఆ చావు దెబ్బ తీయమని నిర్దయగా ఆజ్ఞాపిస్తాయట ఆ రక్త కణాల్లో ఉన్నటువంటి ఆ కోరిక. దివ్యత్వం కావాలి 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 అని అనుకుంటాం, కానీ ధ్యానం చెయ్యం కదా, మంచి స్పిరిచువల్ బుక్స్ చదవం. ఎలా మనకి దివ్యత్వాన్ని సంపాదించుకుంటాం? మనం టైం కేటాయించం. ఎంతసేపు
బంధువులు, బంధాలు, స్నేహాలు, డబ్బు సంపాదన, ఇంకా ఈ ఇదే సంసారంలోనే ఆ సముద్రంలో సాగరంలో ఈదుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ దెబ్బ తగులుతుందో అప్పుడు ఆత్మకు ఆకలి ఉంది కదా, ఆత్మని జాగృతం చేసుకోవాలి కదా, దివ్యత్వం తెలుసుకోవాలన్నప్పుడు ఒక దెబ్బ పడుతుంది అనమాట. ప్రతి ఒక్క మనిషి అంతే. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చామంటే అలాంటి గట్టి దెబ్బ ఒకటి పడినప్పుడే ఇక్కడికి వస్తారు అందరూ. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి రాలేదంటే ఇంకా వాళ్ళు ద్వంద్వత్వపు ఆటలో చిక్కుకుపోయారని చెప్పుకోవచ్చు. లేదంటే వాళ్ళకి అది అవసరమై ఉండొచ్చు అంతే. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడాను వృద్ధాత్మలే. ఇంకా అయిపోయింది వాళ్ళ పని. ఇంకా ఆ యొక్క ద్వంద్వత్వం నుంచి ఏకత్వం వైపు ప్రయాణం చేయడానికి వచ్చిన ఆ మాస్టర్స్ వీళ్ళంతా కూడా హత్య చేయాలన్న కోరికతో మత్తులో మనిషి చేతిని బలపరచడానికి కేఎన్ నుంచి నేటి వరకు ఉన్న హంతకులందరూ అడగకుండానే ముందుకు వస్తారు. అంటే హత్యలు చేయాలని కోరికలు ఉంటాయి వాళ్ళకి, హత్యలు చేయాలి అని చెప్పేసి. అలాంటి వాళ్ళందరూ కూడాను బలమైన కోరిక వాళ్ళు ఉంటారు. అలాంటి మత్తులో మనిషి చేతిని బలపరచడానికి కేఎన్ అనేటువంటి వాడు వీళ్ళందరినీ హంతకులందరూ కూడా అడగకుండా ముందుకు వస్తారట. ఒకడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు బిన్ లాడెన్ అంటాం. వాడు ఏదో చేయాలనుకుంటాడు కదా, ఉగ్రవాదం. వాడి వైపు ఎలాంటి వాళ్ళు వెళ్తారు? ఆ ఉగ్రవాదం చేయాలని కోరికలు ఉన్న వాళ్ళంతా వాడికి ఆకర్షితులు అవుతారు, వాడి గ్రూపులోకి వెళ్తారు. అలా అనమాట. ఇప్పుడు నాకు దివ్యత్వం కావాలి 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 అంటే ఆ దివ్యత్వంలో ఉన్నటువంటి మాస్టర్స్తో, ఆ సమూహాలతో, ఆ యొక్క చైతన్యాలతో, ఆ సామూహిక చైతన్యాలతో మనం అనుసంధానం అయిపోతాం. ఈ సృష్టిలో ఎక్కడెక్కడైతే దివ్యాత్మలు ఉన్నారో వాళ్ళతో, ఆ దివ్య చైతన్యంతో, ఆ దివ్య జ్ఞానంతో, దివ్య జ్ఞాన ప్రకాశంతో అనుసంధానం అవుతాం అన్నమాట. అది అటువైపు మనం లా ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. మనకి ఏది కావాలనుకుంటే అలాంటి గ్రూప్లోకి మనం వెళ్తాం. ఎక్కడ ఉన్న బొంతకాకులైనా బొంతకాకులతోనే స్నేహం చేస్తాయి అంటున్నారు. అంతే కదా. బొంతకాకులు అంటే హత్యలు చేయాలి, రేపులు చేయాలి, లేదంటే ఇదంతా కూడా యుద్ధాలు చేయాలి, ఈ నేచర్ని డిస్ట్రాయ్ చేయాలి అనేటువంటి ఇవి చేయాలని స్వార్థంతో అనుకుంటారు కదా వాళ్ళంతా. ఇప్పుడు తాగుబోతులందరూ తాగుబోతులతో స్నేహాలు చేస్తారు, పేకాటగాళ్ళంతా పేకాట గ్రూపులోకి వెళ్తారు కదా. ఇలాగనమాట. ఆ బొంతకాకులు, ఎక్కడ లేని బొంతకాకులు అందరూ యుద్ధాలు చేయాలనుకునే వాళ్ళు వాళ్ళతోని, ఇలాగనమాట. ఉగ్రవాదం చేయాలనుకునేవాడు ఉగ్రవాదులతోని, ఇలాగా ఒక్కొక్క ఇది ఉంటారనమాట. డాన్లు, అండర్ గ్రౌండ్ డాన్ లాగా. ఇప్పుడు ఎప్స్టైన్ ఫైల్స్లోని వాడు ఉన్నాడు, ఎప్స్టైన్ ఉన్నాడు. వాడికి ఒక్క ఆలోచన వచ్చింది ఇది చెయ్యాలని. వాడితో ఎంతోమంది బొంతకాకులు అందరూ ఒకటైపోయారు. హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, మరి సైంటిస్టులు అందరూ కూడా వాడికి కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ రక్తనాళాల్లో నాకు కోరికలు ఉన్నాయి కాబట్టి వాడితో కనెక్ట్ అయ్యారు. అలా అనమాట. హత్యలు చేయాలని కోరికలు, మత్తులు పదార్థాలు, ఇవన్నీ అంటే డ్రగ్స్ బ్యాచ్లు, వీళ్ళందరూ కూడాను యుద్ధాలు చేయాలనుకునే వాళ్ళు, హంతకులు, వీళ్ళందరూ అడగకుండానే ముందుకు వస్తారంట. వాళ్ళకి ఇప్పుడు దివ్యత్వాన్ని జాగృతం చేసుకోండి, ధ్యానం చేయండి, మీ ఆత్మను అనుసంధానం అవ్వండి, మీకు బాగుంటుందంటే ఎవడో వినడం అనమాట కదా. కానీ హత్యలు చేయండి, ఇవి చేయండి, డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు, లేదంటే జీవహింసలు చేయడం కానీ ఇవంటే పొలోమని వాళ్ళ వైపు చాలామంది వెళ్తారు గుంపులుగా. అది మనం ధ్యానాలు చేస్తే ఒక్కలో ఇద్దరో వస్తారు. మనం 1,00,000 మందికి చెప్పామనుకోండి, అందులో ఒక 10 మంది, 1,00,000 మందికి చెప్తే ఒక 10 మంది అయినా ఆధ్యాత్మికత వైపు వస్తారని నమ్మకం లేదు. ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించరు. కానీ బొంతకాకులు మాత్రం ఈ హత్యల కోసం, వాటి కోసం, డబ్బు సంపాదనలు, వీటి మీద పడాలంటే అందరూ వాళ్ళని ఫాలో అయిపోతుంటారు. గ్రూపులు ఉంటారు అలాంటి వాళ్ళు, దొంగలు వాళ్ళంతా. ఎక్కడ ఉన్న బొంతకాకులైనా బొంతకాకులతోనే స్నేహం చేస్తాయి, శివంగులతోనే సహవాసం చేస్తాయి. ఎప్పటికీ అది అంతే అంటున్నారు మెద్దాదు. శివంగులు అంటే ఎవరు? స్పిరిచువల్ సైంటిస్టులు. ఈ స్పిరిచువల్ సైంటిస్టులు అందరూ ఏం చేస్తారు? స్పిరిచువల్ సైంటిస్టులతోనే కనెక్ట్ అవుతారు. మనకి స్పిరిచువల్ సైన్స్ అనేది మనకు కావాలి అనుకుంటేనే కదా మనకు ఒక టార్కమ్ సెరైడారియన్ మెటీరియల్ కానీ, ఇలాంటి మెద్దాదు కానీ, ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. కొన్ని లక్షలు కోట్లు ఉన్నాయి. మాస్టర్స్ రాసిన బుక్స్, స్పిరిచువల్ సైన్స్ ఉంది, ఆ గ్రంథాలు ఎన్నో ఉన్నాయి ఇంగ్లీష్లో. అనాస్టాసియా, ఇలా ఎన్నో ఉన్నాయి కదా. పూర్ణాత్మ, ఇంకా సేత్ విజ్ఞానం, రామ్తా,
ఎన్నో ఉన్నాయి, అసలు లక్షలు కోట్లు ఉన్నాయి అసలు చెప్పాలంటే. కాబట్టి ఈ స్పిరిచువల్ సైన్స్ కావాలనుకునేవాడికి స్పిరిచువల్ సైన్సే, ఆ శివంగులతోనే కనెక్ట్ అవుతాడు. అది దివ్యత్వం కావాలనేవాడికి దివ్యత్వం జాగృతం చేసుకున్న వాళ్ళతో కనెక్ట్ అవుతాం మనం. డార్క్నెస్లో ఉన్న వాళ్ళందరూ డార్క్ ఫోర్సెస్తో కనెక్ట్ అవుతారు. లైట్ ఫోర్సెస్తో, లైట్ కావాలనుకునేవాడు లైట్ ఫోర్సెస్తో కనెక్ట్ అవుతారు. అలా చెప్తున్నారు. శివంగులతోనే సహవాసం చేస్తాయి, ఎప్పటికీ అది అంతే అంటున్నారనమాట మెద్దాద్. ప్రార్థన చేయడం అంటే ఉన్నతమైన ఒక కోరికను, ఒక ఉన్నతమైన ఆలోచనను, ఒక ఉన్నతమైన సంకల్పాన్ని రక్తంలో కలపడమే అంటున్నారు. అంటే అంటే మనకి స్పిరిచువల్ గోల్స్ అనే ఉండాలి, కోరికలు. నా దివ్యత్వం నాకు కావాలి, లేదంటే నేను ఇలా స్పిరిచువల్ గోల్స్ చాలా ఉంటాయి. పత్రిజీ మనకి ఎన్నో ఇచ్చారు కదా, సేవలు చేయమని, జ్ఞానాన్ని పంచమని, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచమని, అందరిలో ఉన్న దివ్యత్వాన్ని జాగృతం చేయమని, ధ్యానం చేయించమని చెప్పారు కదా సేవలు. అలా పిరమిడ్లు కట్టించమని, అలాంటివి అనమాట. అవన్నీ మన కోరికలు ఉండాలి. అలాంటి స్పిరిచువల్ గోల్స్ మనకు ఉంటాయి. మన గురువు మనకి ఇచ్చినటువంటి కోరికలు ఉంటాయి. ఒక ఉన్నతమైన ఆలోచన, ఒక ఉన్నతమైన సంకల్పాన్ని రక్తంలో కలపడమే అంటున్నారు. మీ ఆత్మలను మీరు ఏం కోరుకుని ప్రార్థిస్తున్నారో దానితో సంపూర్ణమైన అనుసంధానం కలిగి ఉండేలా శృతి కూర్చడమే ప్రార్థన అంటున్నారు. మనం ఏదైతే మన ఆత్మను మనం ఏం కోరుకుంటున్నాం, మన ఆత్మ కదా భగవంతుడు, మనం ఏం కోరుకుంటున్నామో దాంతో అనుసంధానమై ఉంటే అదే మనకి మేనిఫెస్ట్ అవుతుంది, అదే మన సృష్టి అనేది జరుగుతుంది అనమాట. ప్రతి మాట లేదా ప్రతి పని, ప్రతి ఆశ లేదా ప్రతి నిరాశ, ప్రతి ఆలోచన లేదా ప్రతి అశాశ్వతమైన కళ, ప్రతి మనిషి లేదా ప్రతి పశువు యొక్క ఊపిరి, ప్రతి నీడ లేదా ప్రతి భ్రాంతి అన్నీ గూఢమైన వాటి దారులలో భూగోళంలోని సమిష్టి మానసిక వాతావరణంలో గూడు కట్టుకుని ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ ప్రతిదీ కూడా అందరి ఆలోచనలు, అందరి కోరికలు, అందరూ అంటే ప్రతి పక్షి, జంతువు అన్నింటివి కూడా ఖనిజ ప్రతి అన్నింటిలో చైతన్యం అనేది ఆ యొక్క హయ్యర్ మైండ్లో, అంటే ఆ యొక్క దివ్య మానసంలో గూడు కట్టుకుని ఉన్నాయి అన్నీ కూడా. అక్కడ మనం దేంతో కనెక్ట్ అయితే అదే మనకి మనం ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఆ దివ్య మానసంలో, అందరూ రిలీజ్ చేసి మనం దేంతో కనెక్ట్ అవుతున్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఆ యొక్క శూన్యతలోనే అన్నీ ఉన్నాయి, ఆ శూన్యత నుంచి అన్నీ సృష్టి జరుగుతూ ఉంటాయి, మళ్ళీ అందులోకి అన్నీ వెళ్తూ ఉంటాయని చెప్తున్నారు. కాలం చివరి వరకు అవి ఉంటాయి. అందులో ఏ ఒక్క దానితోనైనా మీ హృదయాలను శృతి కలిపితే తీగల మీద నాట్యమాడడానికి అవి ముందుకు దూకుతాయి అంటున్నారు. కాలం చివరి వరకు అంటే అవి శాశ్వతంగా అక్కడే ఉంటాయి దివ్య మానసంలో. మీరు దేంతో కనెక్ట్ అవుతారు? ఇప్పుడు బొంతకాకులు రిలీజ్ చేసినటువంటి క్రూరమైనటువంటి ఆలోచనలతో కానీ మీరు కనెక్ట్ అయితే క్రూరమైన పనులు అవే మీకు పదే ఆలోచనలు అవే వస్తే అలాంటి పనులే చేస్తారు. ఇప్పుడు హత్యలు చేస్తున్నారు అందరూ. ఎందుకు వాళ్ళు చేస్తున్నారు? వాళ్ళ లోపల ఆ కోరుకుంది హత్య చేయాలని. అప్పుడు దాన్ని ఇంకా బలపరుస్తుంది అనమాట. ఆ యూనివర్స్లో ఉన్నాయి కదా, ఆ దివ్య మానసంలోని హయ్యర్ దీంట్లో ఆ హయ్యర్ సెల్ఫ్లో ఉన్నాయి కదా ఆలోచనలన్నీ, ఆ క్రూరమైన ఆలోచనలు అందరూ రిలీజ్ చేసి దాంతో కనెక్ట్ అయిపోతారు వీళ్ళు. గ్రూప్ కాన్షియస్నెస్ అంటాం అదే. ఇప్పుడు ఎవరు సమాజంలోని అలాంటి వాళ్ళందరూ ఉంటారో వాళ్ళతో వీళ్ళు కనెక్ట్ అయిపోద్ది వీళ్ళ మైండ్. అక్కడి నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట అవన్నీ. అలాంటి ఆలోచనలు పదే వచ్చి అలాంటి పనులు చేయాలనిపిస్తూ ఉంటుంది. సపోజ్ అందుకు మనం ఎప్పుడు కూడా ఎరుక, స్పృహ కలిగి ఉండాలి. మన ఆలోచనల పైన, మన ఎమోషన్స్ పైన, మన మాటల పైన, మన చేతల పైన, మన నడవడిక పైన ఎప్పుడు కూడా మనం చాలా ఎరుకని కలిగి ఉండాలి. మన దివ్యత్వంతో మన లోపల నుంచి అన్నీ వెళ్ళిపోతుంటాయి. ట్రాన్స్పరెంట్గా మనం ఉండాలి. ట్రాన్స్పరెంట్గా మన లోపల నుంచి ఈ ఆలోచనలు, అందరి ఆలోచనలు అన్నీ మన లోపల నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాయి ఆ తరంగాలు. మనం ఏం చేయాలి? అవన్నీ మన లోపల నుంచి వెళ్ళిపోనివ్వడమే, సాక్షిగా చూడాలి తప్ప అవి మనం తీసుకోకూడదనమాట. అదే చెప్తున్నారు మెద్దాదు. ఇక్కడ అన్నింటితోనే మీ హృదయాన్ని దేంతో శృతి కలుపుతారు? ఈ యొక్క వినాశకరమైనటువంటి ఆలోచనలు, వినాశకరమైన మాటలతోని, పనులతోని కానీ మీరు మీ హృదయాన్ని కనెక్ట్ అయిపోయింది అనుకోండి, మీ హృదయంలో అలాంటి భావనలు ఉన్నాయనుకోండి, అవి ఏమవుతాయి?
ఆ దివ్య మానసంలో ఉన్నాయి కదా, ఆ శూన్యంలో వీళ్ళందరూ రిలీజ్ చేసేవి యూనివర్స్లో, విశ్వంలో. వాటితో కనెక్ట్ అయిపోయి అది ఇంకా బలపడిపోయి అది పనులు మనం చేసేస్తుంటాము. హత్యలు చేయాలని వీళ్ళెందుకు అలా చేస్తున్నారంటే వాళ్ళు అవే చూస్తున్నారు కదా, న్యూస్ పేపర్లో, మీడియా, ఇప్పుడు యూట్యూబుల్లో, మీడియాలో చూస్తున్నారు కదా. ఈ సీరియల్స్ కానీ హింసాత్మకమైనటువంటి యాక్టివిటీస్ చూసిన వాడు హింసనే వాడు చేస్తాడు. దివ్యత్వం కావాలి, జ్ఞానం కావాలి అనుకుంటే ఇక్కడ ఎంతోమంది, ఎన్నో కోట్ల మంది ఉన్నారు కదా దివ్యత్వాన్ని జాగృతం చేసుకున్న వాళ్ళు భూమి మీద. ఇంకా ఆస్ట్రల్గా ఉన్నారు. ఇవన్నీ ఈ బుక్స్ ద్వారా, మాస్టర్స్ ఇవన్నీ మనం తీసుకోవచ్చు దివ్యత్వాన్ని. అంతే, మీరు దేంతోని కనెక్ట్ అవుతున్నారు మీరే చూసుకోండి అని చెప్తున్నారు. డార్క్తో కనెక్ట్ అయితే డార్క్ ఆలోచనలే వస్తాయి, డార్క్ పనులే చేస్తారు, డార్క్ ఫోర్సెస్తో కనెక్ట్ అయిపోతారు, డార్క్ ఫోర్సెస్ మిమ్మల్ని వాడుకుంటాయి. అదే మీరు లైట్ ఫోర్సెస్తో కనెక్ట్ అయితే లైట్ ఫోర్సెస్తో మీరు కాంతి వైపు వెళ్తారు, కాంతిని స్ప్రెడ్ చేస్తారు. కాంతి అంటే ఏంటి? ప్రేమ పంచుకోవడం. ఈ జ్ఞానాన్ని పంచాలి, ప్రేమను పంచాలి, అదే కాంతి. ప్రార్థన చేయడానికి మీకు నాలుక లేదు, నోరు అవసరం లేదు. మౌనంగా మెలకువతో ఉన్న హృదయం, మెలకువతో ఉన్న కోరిక, మెలకువతో ఉన్న ఆలోచన, అన్నింటికీ మించి మెలకువతో ఉన్న ప్రశ్న, సందేహం లేని సంకల్పం మీకు అవసరం అంటున్నారు. మీరు నోటితో ఏమీ ప్రార్థన చేయక్కర్లేదు. భగవంతుడా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అలా చెయ్యి, ఇలా చేయని నోరు అవసరం లేదు. మాట్లాడొద్దు, ప్రార్థన చేయొద్దు. మౌనంగా ధ్యానం ధ్యానం ధ్యానం. ఆ నోరుని కట్టేసి ఆ మనస్సును కూడా స్విచ్ ఆఫ్ చేసి చక్కగా ఆత్మతో అనుసంధానం అవ్వండి అంటున్నారు. మౌనంగా ఉండండి, మౌనం, ధ్యానం. ధ్యానం చేస్తే ఆ హృదయంతో కనెక్ట్ అవుతాం. ఎరుక అనేది మనకు వస్తుంది కదా, ఆ ఎరుక అవేర్నెస్, ఆ ఎరుక అనేది మనకు వస్తుంది కాబట్టి చక్కగా మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటాం, మన మనస్సును కూడా మనం చక్కగా శూన్యంలో ఉంచుకుంటాం. అలా అనమాట. ఎరుకతో ఆలోచనలు చేస్తాం, ఎరుకతో మాట్లాడాలి, ఎరుకతో ఆహారం కూడా భుజించాలి, ఎరుకతో ప్రతి క్షణం ఎరుకతో ఉండాలి. మన దివ్యత్వాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను ఒక దివ్య ప్రేమను, దివ్య కాంతిని, నేను ఒక దివ్య సంకల్పాన్ని, నేను ఒక శూన్యం అనుకోవాలి. ఇంకా చెప్పాలి నథింగ్నెస్ అని అనుకున్నప్పుడు ఎలాంటివి కూడా మనల్ని ఇబ్బంది పెట్టవు. ఇక్కడ ఏ కలిమిలేమి లేవి మనల్ని ఇబ్బంది పెట్టలేవు, ఎవరు ఇబ్బంది పెట్టలేరు. ఇంకా అది మెలకువతో ఉండండి అంటున్నాను. మెలకువతో సంకల్పం చేయండి, మంచి సంకల్పాలు చేసుకోండి. ఎరుక 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 అని చెప్తున్నారు. ప్రతి అక్షరంలో హృదయం నిండి మెలకువతో ఉంటే తప్ప మాటలు నిష్ప్రయోజనం, నిరుపయోగం అంటున్నారు. నువ్వు ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి క్షణము నువ్వు ఎరుకతో ఉండి చేయాలి పని. ఎరుకతో ఆ క్షణంలో, ఆ ప్రస్తుత క్షణంలో దివ్యత్వంతో నువ్వు నీ దివ్యత్వం నువ్వే దైవాను అనే ఎరుకతో ఉంటూ అవన్నీ నువ్వు చేస్తే తప్ప నువ్వు చేసే పనులన్నీ నిష్ప్రయోజనం. నీకు ఎరుక లేకపోతే, నీకు ఎరుక అనేది ఎప్పుడైతే లేదో, స్పృహ లేకుండా, మెలకువ లేకుండా, ఎరుక లేకుండా, సాక్షిగా నువ్వు లేకుండా ఏదైనా చేసావంటే అవన్నీ నిష్ప్రయోజనం, నిరుపయోగం. ఆ పనులు నీకు దుఃఖమే మిగులుతుంది వాటి వల్ల అని చెప్తున్నారు. నువ్వు ఎరుకతో ఉండాలి, నీ హృదయంతో, నువ్వు హృదయంతో కనెక్ట్ అయి ఉండాలి. నీ అంతర్వాణి నువ్వు వినగలగాలి. హృదయం ఉండి జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు నాలుక నిద్రపోతే మంచిది, లేదా నోటిలో దాగితే మంచిది అంటున్నారు. నీకు హృదయం ఉంది కాబట్టి హృదయం పని చేయించాలి. నీ నాలుకను నీ నోటిలో చక్కగా దాచిపెట్టేసి, నీ నాలుకతో పని లేదు. మాటలు వద్దు అంటున్నారు. మెద్దాదు, మాటలు అవసరం లేదు. మన మైండ్తో మనం చక్కగా ఆజ్ఞాపిస్తే మన హృదయం వింటుంది, మన ఆత్మ వింటుంది. అన్నీ కూడా మనం సృష్టించుకోవచ్చు. ఆ నథింగ్నెస్లో ఉంటాయి అన్నీ కూడా అని చెప్తున్నారు. ప్రార్థించడానికి మీకు దేవాలయాలు అవసరం లేదు. తన హృదయంలో గుడిని చూడలేనివాడు గుడిలో తన హృదయాన్ని చూడలేడు అంటున్నారు. నీ హృదయంలోనే ఆ గుడి ఉంది అంటే ఏంటి? నీ హృదయమే కదా దైవ మందిరం అని చెప్పారు సత్యసాయిబాబా. హృదయమే దైవ మందిరం అని చెప్పారు. కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మారాముణ్ణి, ఆత్మలింగేశ్వరుణ్ణి, ఆ అంతరాత్మ ప్రబోధకుడిని మనం చూడగలగాలి. మన హృదయం, ఈ దేహం అనే దేవాలయంలో జీవుడు అనే దేవుడు, ఆత్మ అనే పరబ్రహ్మ, ఆ భగవంతుడిని చూడలేనప్పుడు నువ్వు గుడికి వెళ్ళి ఏం చూడగలుగుతావు? అక్కడ దేవుడిని నువ్వు ఒక బొమ్మలాగే చూస్తావు. అదంతే, ఏదో దండం పెడతావు, ఎరుకు లేకుండా వెళ్ళిపోతావు అంతే. నువ్వు ఎప్పుడైతే నీ హృదయ గుడిలో భగవంతుడిని, ఆత్మారాముని దర్శించుకుంటావో అప్పుడు అందరి హృదయాల్లోనంటూ ఆ దేవుడిని నువ్వు చూడగలుగుతావు. అందరి దేహాలు దేవాలయాలే. ఇక్కడ ఈ నడిచే దేవాలయాలు ఇవన్నీ కూడా, ఈ భూమి మీద ప్రతిదీ కూడా ఆ దేవాలయాల్లోనే ఆ చైతన్యం ఉంది, ఆ భగవంతుడు ఉన్నాడు.
చెట్టు దేవుడే, అన్నీ దేవుడే కదా. మన హిందూ ధర్మంలోని చెట్టుని పూజిస్తాం, జంతువుల్ని కూడా చక్కగా పూజిస్తాము, ఎన్నో చేస్తుంటాము. అంతమంది దేవుళ్ళు కూడా, అందరు దేవుళ్ళ దగ్గర కూడా జంతువులు ఉంటాయి కదా. కుక్కలు ఉంటాయి, ఆవులు ఉంటాయి. శివ ఫ్యామిలీలో ఎన్నో జంతువులు ఉన్నాయి. దత్తాత్రేయ మహర్షి దగ్గర ఆవులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి. ఇలా మనకు తెలుసు కదా ఇదంతా. అది అవన్నీ దేవుళ్ళే. ఇది నేను మీకు మీలాంటి వారికి మాత్రమే చెప్తున్నాను, అందరికీ కాదు. చాలామంది యజమాని లేనివారు, ప్రార్థన చేయవలసిన ఆవశ్యకతను వారు గుర్తించారు, కానీ ఎలా ప్రార్థించాలో వారికి తెలియదు అని చెప్తున్నాను. చాలామంది ఇది ఎవరికి మీలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, కానీ వినలేని వాళ్ళకి నేను చెప్పలేను. ఆత్మ జాగృతం కాలేని వాళ్ళకి ఇది వినినా వాళ్ళకి అర్థం కాలేని వాళ్ళకి అదే అవసరం లేదు. కానీ ఎవరైతే వినగలరో, ఎవరైతే దివ్యత్వాన్ని జాగృతం చేసుకోగలరో అలాంటి వాళ్ళకి ఇదంతా నేను చెప్పగలుగుతున్నాను. వాళ్ళకి ఆవశ్యకత ఉంది అంటున్నారు. మీకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. మాటలలో తప్ప వారు ప్రార్థించలేరు. వారి నోటిలో మీరుంచిన మాటలతో తప్ప వారికి ప్రార్థించడానికి వేరే మాటలు లేవు. వారి హృదయ వైశాల్యంలో తిరగవలసిన వచ్చినప్పుడు భయపడతారు, వారు తప్పుతారు అంటున్నారు. వారి హృదయం లోపలికి, ఆ హృదయ వైశాల్యంలో, ఆ హృదయాంతరాంతరాలలో ఉన్నటువంటి ఆ భగవంతుని దర్శించుకోవడానికి వాళ్ళు భయపడతారంట. ఆ యొక్క శూన్యాన్ని వాళ్ళు దర్శించలేకపోతున్నారు. ఆత్మను జాగృతం చేసుకోలేకపోతున్నారు. ఈ బాహ్య ప్రపంచంలోనే పరిగెడుతున్నాడు మనిషి జన్మల నుంచి. ఇక్కడ చిక్కుకుపోయాడు. ఎందుకంటే నమ్మకం లేదు, నా హృదయమే దైవ మందిరమని. గుడి గోడల మధ్యే వారి ఎలాంటి మనుష్యుల మధ్యే వారు ఊరట ఉపశమనం పొందుతారు. గుడిల్లోకి వెళ్ళి ఆ గోడల మధ్యన ఉన్నటువంటి ఆ విగ్రహంలోనే వాళ్ళు ఉపశమనం, అక్కడే దేవుడు ఉన్నాడని నమ్ముతారు. విభజన, ద్వంద్వత్వం, భగవంతుడు వేరు నేను వేరే అనేది ఉంది కదా. దానివలన అదంతా వస్తుంది. వాళ్ళకి నేనే భగవంతుడు అంటే వాళ్ళు భయపడతారు. నేనెందుకు భగవంతుడు, నేను పాపాత్ముడిని, నేను ఎందుకు పనికిరాను, నేను ఎన్నో పాపాలు చేశానని ఎంతో కించపరుచుకుంటూ తక్కువగా చేసుకుంటాం మనల్ని మనం. కానీ భగవంతుడు ఎంత అద్భుతంగా తయారు చేశాడు కదా మనల్ని. కానీ ఆ భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిని గౌరవించాలి, ఆ సృష్టికర్త అందులోనే ఉన్నాడు, ఆయన్నే గౌరవించాలి. ఈ మూల పదార్థాన్ని సృష్టించిన మూలాత్మను కూడా మనం దర్శించాలి, అన్నింటినీ గౌరవించాలి. ఆ మనుషుల మధ్య అంటే ఈ జాతకాలు చెప్పేవాళ్ళని, ఆ పురోహితులని, అంటే పురోహితుల్ని ఇంకా అందరినీ నమ్ముతారు. అందరూ వాళ్ళు ఏది చెప్తే వీళ్ళు అదే చేస్తుంటారు. అక్కడే ఉపశమనం పొందుతారు తప్ప నాలోనే ఆ భగవంతుడు ఉన్నాడు, నేనే భగవంతుడిని అని అది నమ్మరు మనిషి. వారిని గుడులను కట్టుకోనియండి, వారి ప్రార్థనలను వారిని పాడనియండి అంటున్నారు. వాళ్ళకి అది అవసరం. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి చదువుకునేవాడికి అది అవసరం కదా. వాడికి ఎందుకు ఇంటర్మీడియట్ లేదంటే ఐఐటీలు, అంతే కదా. చిన్నపిల్లడు చిన్న క్లాస్కే వెళ్తాడు, అలాగనమాట. ఆ శైశవాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ స్థాయికి వచ్చే వరకు మనుషులు అలాగే తిరుగుతూ ఉంటారు. వృద్ధాత్మ స్థాయికి ఎదిగినప్పుడే ఆత్మజ్ఞానం కావాలని పరిగెడతాం, ఆత్మకు ఆకలి వేస్తుంది. కానీ మిమ్మల్ని మాత్రం నేను అవగాహన కోసం ప్రార్థించమని ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నారు మిర్దాదు. మీరెవరైతే ఈ గ్రంథాన్ని చదువుతున్నారో మీకు నేను ఆజ్ఞాపిస్తున్నాను, మిమ్మల్ని నేను ఆజ్ఞాపిస్తున్నాను. మీ యొక్క దివ్యత్వాన్ని మీరు ప్రాప్తించుకోండి, మీ ఆత్మను మీరు జాగృతం చేసుకోండి, మీరే దేవుళ్ళు అని చెప్పి, మీరే శాశ్వతులు, మీరు అనిర్వచనీయమైనటువంటి శాశ్వతమైన దైవ పదార్థం మీరు అని మీకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. మీరు అవగాహన చేసుకోండి, మీ దివ్యత్వాన్ని అవగాహన చేసుకోండి అని చెప్తున్నారు. దానిని తప్ప ఇంకా దేన్నైనా తీవ్రంగా వాంఛించడం అంటే ఎప్పుడూ తృప్తిరహితంగా ఉండడమే అవుతుంది. నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మజ్ఞానం కోసం, నీ ఆధ్యాత్మికత కోసం నువ్వు ప్రయత్నించకపోతే, నీ ఆత్మ జాగృతం చేసుకోకపోతే, నీ దివ్యత్వాన్ని, నీ లోపల ఉన్న నీ దివ్యత్వాన్ని నువ్వు మేల్కొల్పుకోకపోతే, నువ్వు బాహ్యంగా ఎక్కడికి పరిగెత్తినా నీకు తృప్తి ఉండదు, అసంతృప్తి, దుఃఖం అని చెప్తున్నారు. అది తృప్తిరహితంగా ఉంటుంది, తృప్తి ఉండదు, అసంతృప్తితో ఉంటాం. ఎక్కడ తృప్తి ఉంది? మన దివ్యత్వంలో మనం సంప్రాప్తించుకోవడంలోనే తృప్తి ఉంటుంది, తృప్తిగా ఉంటాం అప్పుడు. ఈ భౌతికమైన సంపదల పట్ల, ఈ యొక్క అన్ని మనుషుల పట్ల, అన్నిట్లో తృప్తి. ఇంకేది ఉన్నా ఏది లేకపోయినా మనకు సంబంధం లేదు. ఎందుకంటే అంతా దైవమే కదా, అంతా వాటి ఆట ఆడుకుంటుంది ఇక్కడ. ఇదంతా లీల. మనకేం కావాలో మనం అది సంప్రాప్తించుకుంటాం ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా. జీవితానికి కీలకం సృష్టించే పదానికి మూలం.
జీవితానికి కీలకం ఏంటంటే సృష్టించే పదానికి మూలం అనమాట. ఈ సృష్టించే పదానికి మూలం ఏంటి? ఆ యొక్క సృష్టికర్త కదా, మూల చైతన్యం, సృష్టికర్త. కాబట్టి ఈ జీవితానికి కీలకం ఏంటి? జీవితాన్ని మన జీవితం అనేది ఇలా ఉంది అంటే సృష్టికర్త ఇందులో ఉన్నాడని అర్థం. దేవుడే ఉన్నాడు, ఈ దేవుడే ఈ జీవితం అని తెలుసుకోవాలి. కీలకం ప్రేమకి కీలకం, ప్రేమకి మూలం అవగాహన. అంటే ఏదైతే యొక్క సృష్టించే పదానికి మూలం అంటే జీవితానికి కీలకమే సృష్టించే పదానికి మూలం. సృష్టించే పదం ఏది? ఆత్మే కదా సృష్టికర్త, ఆత్మే కదా ఆ సృష్టికర్త. ఆత్మ అనుభవాలు, ఆత్మ పాఠాలు, ఆధ్యాత్మికత, ఆత్మానుభూతులు ఈ జీవితంలో మనకి లభిస్తాయి. ఆత్మకి సృష్టికర్త కదా. అయ్యే ప్రేమ, మళ్ళీ ప్రేమకు మూలం అవగాహన. ఆ దివ్య ప్రేమని మనం సంప్రార్థించుకుంటే ఆ దివ్య ప్రేమని ఆ యొక్క ఈ జీవితానికి కీలకం ఏంటంటే ప్రేమ, దివ్య ప్రేమ. మనం దేనికి ఇక్కడ జీవిస్తున్నామంటే ప్రేమను, మన దివ్య ప్రేమను మనం సంప్రాప్తించుకుని దివ్య ప్రేమను మనం అనుభూతి చెందుతూ అందరికీ దివ్య ప్రేమను పంచడానికి వచ్చాం, ప్రేమించడం నేర్చుకోవడానికి వచ్చాం అని చెప్తున్నారు. అది అవగాహన చేసుకోవాలి. అది మూల అవగాహన ఏంటి? ప్రేమకి మూల అవగాహన అంటున్నారు. ఆ దివ్య ప్రేమను మనం ఇక్కడ అందరికీ పంచడానికి, ఆ దివ్య ప్రేమను అనుభూతి చెందడానికి, పొందడానికే మనం ఇక్కడ ఉన్నాం. అది అవగాహన చేసుకోవాలి. ఇంకా దేనికోసం ఇక్కడ మనం లేము. వీటితో మీ హృదయాలను నింపి మీ నాలుకలను ఎక్కువ మాటలు మాట్లాడే బాధ తప్పించండి. మీరు అనవసరమైన మాటలు మాట్లాడడం ఆపేసి మీ నాలుకలకు రెస్ట్ ఇవ్వండి. ఆ బాధలో ఉంది ఆ నాలుక, ఎంత మాట్లాడుతుంది? నువ్వు ఎన్ని మాట్లాడినా ఎవరు నిన్ను ఇక్కడ ప్రేమించరు. ఎవరి దగ్గర నువ్వు అడుక్కుని ఎవరు నిన్ను ప్రేమించలేరు. ఎందుకంటే వాళ్ళే పెద్ద అబద్ధంలో ఉన్నారు. వాళ్ళే వాళ్ళ దివ్యత్వాన్ని, వాళ్ళ దివ్య ప్రేమని వాళ్ళు సంప్రాప్తించుకోలేదు. నీకెలా ఇస్తారు వాళ్ళ ప్రేమను? నీ లోపలే ఉంది కదా ఆ దివ్య ప్రేమ, నీ లోపలే ఉంది కదా బ్రహ్మానందం. అది నువ్వే నీ లోపలికే నువ్వేలా, నీకు దగ్గరగా ఉంది కదా, దాన్ని నువ్వే సంప్రాప్తించుకో. నీ నాలుకకు రెస్ట్ ఇవ్వు అంటున్నారు. మీ హృదయాంతరాలలోకి నువ్వెళ్ళు, నీ హృదయ ద్వారాలను తెరిపించుకో అంటున్నారు. నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. అనేక ప్రార్థనల బరువు మీ మనస్సుకు లేకుండా చేయండి. ఎన్నో ప్రార్థనలు చేస్తూ గోల చేస్తాం కదా ఇక్కడ మనుషులు. అవన్నీ కూడా మనస్సుకి బరువు, వేదన, యాతన. అది తప్పించండి, మనస్సుని శాంతిపరచండి అంటున్నారు. ఒక బహుమతి ఇచ్చి మిమ్మల్ని బానిసలుగా చేసుకునే దేవుళ్ళు బానిసత్వం నుంచి మీ హృదయాలకు విముక్తి కలిగించండి. అంటే ఏదైనా భగవంతుడిని మనం అడుగుతాం. ఇప్పుడు చూడండి, తిరుపతి వెళ్తారు, భగవంతుడితో ఒక కాంట్రాక్ట్ పెట్టుకుంటారు వెంకటేశ్వర స్వామితో. ఓ దేవుడా, నేనే కానీ నాకు ఇది కానీ వచ్చినట్లయితే, లేదా నాకు పిల్లలు పుట్టడమో, పెళ్లి కావడమో, లేదంటే ఒక రాజకీయ నాయకుడు అవ్వాలనో ఏదో కోరుకుంటారు, దేవుడితో కాంట్రాక్ట్ పెట్టుకుంటారు. నా కోరిక నెరవేరినట్లయితే నువ్వు ఇచ్చిన ఆ బహుమతికి నా కోరిక నెరవేర్చినట్లయితే నీకు ఏదో ఇస్తాను అని కాంట్రాక్ట్ పెట్టుకుంటారు కదా మనుషులు. అలాంటి బానిసత్వం నుంచి బయటపడండి, ఇండిపెండెంట్గా ఉండండి, డిపెండెన్స్ నుంచి బయటపడండి, మీ ఇండివిజువల్గా ఉండండి. మీ అంటే మీ లోపలికి వెళ్ళండి, అంతరంగం లోపలికి. ఇండివిజువల్, మీ ఆత్మపైన మీరు ఆధారపడండి. భౌతికంగా బాహ్యంగా ఆధారపడకండి. మాస్టర్స్ పైన, గురువుల పైన, దేనిపైన, దేవుళ్ళపైన, గుడులపైన, దేని మీద ఆధారపడకండి. మీ యొక్క దివ్యత్వం మీ లోపల ఉంది. మీ ఆత్మ పైన మీరు ఆధారపడండి అని చెప్తున్నారు. ఆ బానిసత్వం నుంచి బయటపడండి. బానిసలుగా ఉన్నారు మీరు అందరికీ అని చెప్తున్నారు. మీ హృదయానికి విముక్తినివ్వండి అంటున్నారు. దేవుళ్ళు ఒక చేతితో లాలిస్తారు, మరో చేతితో కొడతారు. ఈ దేవుళ్ళు ఏం చేస్తారు? నువ్వు కోరుకుంటావు, కోరికలు నెరవేరుస్తారు, మరో చేతితో కూడా కొడతారు. ఎందుకంటే నువ్వు తప్పులు చేసినప్పుడు ఇంకా ఇలా కోరికలు ఎక్కువగా కోరుకున్నావు అనుకో, ఏం చేస్తారు? ఒక దెబ్బ వేస్తారు. వాళ్ళే ఎంతని వింటారు మన ప్రార్థనలు? నువ్వు ఆయన చెప్పిందంతా వదిలేసి, కృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని వదిలి భగవద్గీత చదవడం మానేసి, ఆ యొక్క ఎసెన్స్ని మనం ఆచరణలో పెట్టుకోకుండా ఆయన వేడుకొని నాకు అది తీర్చు, ఇది తీర్చు, ఇది ఇవ్వు, అది ఇవ్వు అని గోల పెడితే ఏం చేస్తాడు? ఆయన ఒక దెబ్బ వేస్తాడు, గట్టిగా భరించలేరు. మనం అనుకుంటాం మనకేవో కష్టాలు ఉంటాయని, కానీ మనకంటే దేవుళ్ళకే కష్టాలు ఎక్కువ. ఎందుకంటే యజ్ఞానులందరూ వాళ్ళ చిల్లులు పడిపోయేలాగా ప్రార్థనలు చేస్తారు కోరికల కోసం. ఇంకా వాళ్ళు లేరు ఇక్కడ, బాబా లేరు, షిరిడి సాయిబాబా. కానీ ఆయన గురించి ఇక్కడ వీళ్ళంతా కూడాను ఇక్కడ ఇవి పెడుతుంటారనమాట ఆయన గురించి.
ఆయన అసలు దేవుడా కాదా? అసలు ఎంత అజ్ఞానం అసలు. మీరు పొగిడితే సంతృప్తి చెంది దయ చూపిస్తారు. ఈ మీ దేవుళ్ళు ఏం చేస్తారంటే, మీరు పొగిడారనుకో పొగుడుతో పాటలు పాడుతుంటారు కదా అమ్మవార్లకి, దేవుళ్ళకి, వీళ్ళంతా వాళ్ళు సంతృప్తిగా ఉంటారు, హాయిగా ఉంటుంది. కానీ ఏమైనా మీరు తేడా చేస్తే వాళ్ళు వేస్తారు, దెబ్బలు పడతాయి మీకు అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, యద్భావం తద్భవతి అంతే కదా. మనుషులు ఏం చేస్తారు, ఈ జీవహింసలు ఎందుకు చేస్తారు? ఈ యొక్క దేవుళ్ళ పేర్లు, అమ్మవార్ల పేర్లు, ఎన్నో అమ్మవార్ల పేర్లు పెట్టుకొని అక్కడ గుడులు కడుతుంటారు, రకరకాల అమ్మవార్ల పేర్లు చెప్పుకొని. ఉన్నది ఒకటే ఒకటి ఆదిశక్తి, జగన్మాత కదా శక్తి, ఆ దివ్యత్వం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, పేర్లు పెట్టుకుంటారు, ఎన్నో పేర్లు ఉంటాయి అమ్మవార్ల పేర్లు. గ్రామాల్లోని ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అక్కడ వేస్తారనమాట. గొర్రెల్ని, ఇంకా దున్నపోతుల్ని, కోళ్ళని చంపుతారు. అక్కడ చంపేసి అవన్నీ చేస్తారు. అక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసేస్తారు వీళ్ళంతా వెళ్ళి, ఒక నెగిటివ్ డార్క్ ఎనర్జీని, డార్క్ ఫోర్సెస్ లాగా. ఆ నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది, మళ్ళీ 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 హింసను కోరుకుంటుంటుంది అక్కడ. వీళ్ళు ఏం చేస్తారు, అది చేయకపోతే వీళ్ళకి ఒక పెద్ద భయం, అమ్మో నేను ఇప్పుడు గొర్రెని కానీ మేకను కానీ కోడినైనా వాళ్ళకి ఇది ఇవ్వకపోతే, బలి ఇవ్వకపోతే మాకు బాధలు పెడతారు అని చెప్పేసి ఇంకా ఇంకా హింస చేస్తూ ఉంటారనమాట. జంతు బలులు ఇస్తూ ఉంటారు, జంతు బలులు కోరుకుంటారు ఆ దేవుళ్ళు. ఎందుకు, నీ ఆత్మతో నువ్వు అనుసంధానం అయితే, ఆత్మ అనంతమైన శక్తి కదా. ఎవరు మన ఏ గ్రహాలు కానీ, ఏ దేవుళ్ళు కానీ, ఏ జాతకాలు ఏవి కూడా మన అన్నీ ఓవర్కమ్ చేసేయచ్చు, అన్నింటి నుంచి బయటపడవచ్చు. ఇవన్నీ ఉంటాయి, ఎన్నో రకాలు చూపిస్తారు మనుషులు. ఇది చేయు, అది చేయు, అది చేయకపోతే ఇది, ఇది చేయకపోతే అది, ఏవేవో చెప్తారు. అవన్నీ వదిలేసి హాయిగా ఆ బానిసత్వం నుంచి బయటపడిపోయి స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా మనం హాయిగా ఉండొచ్చు. మన ఆత్మతో మనమే అనంతమైన సోర్స్ అనేది మనం తెలుసుకోవాలి. పగతో ఉంటారు మీ దేవుళ్ళు, మీరు పిలిస్తే తప్ప వాళ్ళు వినరు అని చెప్తున్నారు. మీరు యాచిస్తే తప్ప వారు ఇవ్వరు. మీరు అడుక్కుండా వాళ్ళు వీళ్ళే డార్క్ ఫోర్సెస్ అండి వీళ్ళంతా కూడాను. మనం అనుకుంటాం వాళ్ళు దేవుళ్ళు కారు, డార్క్ ఫోర్సెస్ అనమాట వీళ్ళంతా. ఏవైతే దేవుళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళంతా చేస్తారు కదా మనుషులు, అలవాటు పెట్టేశారు కదా ఈ జంతు బలుల గురించి పేర్లు పెట్టుకొని, ఇంకా ఎన్నో పూజలు యజ్ఞాలని వీళ్ళంతా అలవాటు చేసేసారు కదా వీళ్ళంతా. అదే డార్క్ ఫోర్సెస్ అనమాట. ఇచ్చిన తర్వాత వారు ఇచ్చినందుకు పశ్చాత్తాపం పడతారు. మీ కన్నీరు వారికి సాంబ్రాణి ధూపం, మీ అవమానం వారి విఖ్యాతి అని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇచ్చిన తర్వాత అరే వాడికి ఎందుకు రా బాబు ఈ కోరిక నెరవేర్చానని మళ్ళీ పశ్చాత్తాపడతారట వాళ్ళు, ఆ యొక్క దేవుళ్ళు. మీ కన్నీరు వరకు సాంబ్రాణి ధూపం, మీరు ఏడుస్తూ దుఃఖంలో ఉంటే, అలా అడుక్కుంటూ ఉంటే, యాచిస్తూ ఉంటే, మీరు దివ్యత్వాన్ని జాగృతం చేసుకోకుండా ఉండడమే వాళ్ళకి కావాలి, వాళ్ళకి అదే ఆహారం. మీరు ఎలా ఉంటున్నారంటే, మీరు ఒక హార్వెస్టింగ్, ఒక లూష్ ఎనర్జీని మీరు హార్వెస్టింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళు మీ నుంచి లూష్ ఎనర్జీని మనం వదులుతూ ఉంటాం. బాధలు, ఏడుపులు, దుఃఖాలు, వర్రీసు, నిరాశలు, నిస్పృహలు ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఇవన్నీ హత్యలు చేస్తూ ఉంటే ఆ దేవుళ్ళు సంతోషిస్తారు, మీ కోరికలు నెరవేరుస్తారు. ఇంకా వాళ్ళు మీ నుంచి ఎంతో హార్వెస్టింగ్ చేసుకుంటారు. డార్క్ ఫోర్సెస్ అన్నమాట వీళ్ళంతా. వాళ్ళకి కూడా చాలా శక్తులు ఉంటాయండి, వాళ్ళు కోరికలు నెరవేరుస్తారు. అందుకు మనం డార్క్ ఫోర్సెస్కి మనం కొమ్ము కాయకూడదు. మనం చక్కగా మన దివ్యత్వంతో ఉండాలి, సత్యంలో ఉండాలి, జ్ఞానంతో ఉండాలి. వాళ్ళకి పగలు కూడా ఉంటాయంట, పగ ప్రతీకారాలు కూడా. వాళ్ళు అనుకున్నది మీరు ఇవ్వకపోతే వాళ్ళు మిమ్మల్ని పీడిస్తుంటారు ఆ దేవుళ్ళు. మీకు కన్నీరు వాళ్ళకి సాంబ్రాణి, మీ అవమానాలు వాళ్ళకి విఖ్యాతి. మీరు ఎంత అవమానాలు పాలైపోతూ ఉంటే, మీరు ఎంత నిరాశ నిస్పృహల్లో ఇంకా ఆ యొక్క లో ఫ్రీక్వెన్సీలో మీరు ఉంటే వాళ్ళకి ఎంతో హాయిగా విఖ్యాతి అనమాట. వాళ్ళు మేమే ఇదంతా కూడాను సాధిస్తున్నాం, మేమే ఇదంతా కూడా నడిపిస్తాం, మా ఆధిపత్య ధోరణిలో వాళ్ళు ఉంటారు డార్క్ ఫోర్సెస్. మీ హృదయాలను మీ దేవుళ్ళ నుంచి విముక్తి కలిగిస్తే వాటిలో మీరు ఒకే దేవుడని చూస్తారు. మీరు ఎప్పుడైతే మీ దేవుళ్ళు అవన్నింటి నుంచి, డిపెండెన్స్ నుంచి బయటకు వచ్చేస్తే, మీ దివ్యత్వంతో అనుసంధానం అయిపోతే చాలు, మీకు విముక్తి అనేది లభిస్తుంది. ఆ దుఃఖం నుంచి విముక్తి అనేది వస్తుంది, ముక్తి. తనతో మిమ్మల్ని నింపిన ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు నిండుగా ఉంచుతాడు. ఆ సృష్టికర్త, ఆ మూల చైతన్యం, ఆ దివ్యత్వం ఏదైతే మనల్ని తయారు చేసి మనలో దిగాడో ఆ భగవంతుడు, ఆయన నిండుగా మన లోపల ఉన్నాడు పరిపూర్ణంగా. ఆ పరిపూర్ణమైనటువంటి ఆ దివ్యత్వాన్ని మనం పరిపూర్ణులు అవ్వడానికి మనం ప్రయత్నించాలి తప్ప
అసంపూర్ణంగా ఉండిపోయి ఆ యొక్క డిపెండెన్స్లో ఉండిపోయి ఆ దేవుళ్ళని కోరికలు కోరుకుంటూ బలులు ఇస్తూ జంతు బలులు ఇస్తూ ఆ యొక్క అన్ని దివ్యత్వాన్ని తెలుసుకోకుండా ఆ దివ్యత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేయకుండా ఏకత్వంలోకి వెళ్ళకుండా ఇక్కడ మనం బానిసలుగా ఆగిపోయాం అన్నమాట. అంటే డిపెండ్ అయిపోయాం అందరి మీద. వాళ్ళు ఏదో కోరికలు ఒక బహుమతులు ఇస్తే వాటికి టెంపరరీ వాటికి మనం ఇక్కడ తృప్తి పడిపోతూ ఉన్నాం. ఆ టెంపరరీ వాటికి తృప్తి పడకూడదు, భౌతికమైన వాటికి తృప్తి పడొద్దు. మన అంతరంగం లోపలికి వెళ్ళాలి. ఆ దివ్యత్వాన్ని అనంతమైనటువంటి సృష్టికర్తలుగా మనం ఎదగాలి అని ఇంతవరకు చెప్పారనమాట మెద్దాది. ఇప్పుడు బెన్నోనా అనే ఒక గురువు మాట్లాడుతున్నారు. ఆ 9 మంది గురువుల్లో బెన్నోనా అనే గురువు, మనిషి సమగ్ర శక్తివంతుడు అంటావు అయితే అంటున్నాడనమాట. అవును, దిక్కులేనివాడు అని చులకన చేస్తావు, మమ్మల్ని దిక్కుతోచని స్థితిలో ఉంచావు అంటున్నాడనమాట ఆయన. అయితే మనుషుల మీద దైవాలం, మనిషే దేవుడు, మనుషులే సమగ్రమైన శక్తియుక్తులు ఉన్నవాళ్ళు భగవంతుడు అని చెప్తున్నావు అని మెద్దాదును అడుగుతున్నాడు బెన్నోన్ అనే గురువు. దిక్కులేనివాడు అని చులకన చేస్తావు అంటున్నారు. అంటే మనుషులు దిక్కులేని వాళ్ళని చులకన చేస్తున్నావు, మమ్మల్ని దిక్కుతోచని స్థితిలో ఉంచావు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేసావు. అసలు మీరే దేవుళ్ళు అంటావు నువ్వు, మేమే మంచి బయట ఈ యొక్క ఆర్క్ని ఎంత డెవలప్ చేసాము. అందులోని ఒక పూజా విధానాలు ఉంటాయి కదా, వాళ్ళు కొన్ని క్రతువులు చేస్తుంటారు కదా, డిపెండెన్స్ ఒక శివాలయం, ఒక శివలింగం ఇలా ఉంటాయి కదా, పూజలు చేస్తారు. అలా ప్రజల్ని వీళ్ళు నడిపిస్తున్నారు. ఇదిగో దేవుడు అంటే ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళు డిపెండెన్స్లో పెడుతున్నారు ప్రజల్ని అంటున్నారనమాట. మమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేసేసావు, దిక్కుతోచని స్థితిలో ఉంచావు. అసలు నువ్వు చెప్పింది మేము జీర్ణించుకోలేకపోతున్నాం, ఈ జ్ఞానాన్ని అని మేము అర్థం చేసుకోలేకపోతున్నాం అంటున్నాడు అనమాట బెన్నోన్ అనే గురువు. ఇక్కడితో ఈ పాఠం, ప్రార్థన అనే పాఠం పూర్తయింది.